అమౌంట్ పూర్తిగా పే చేసిన తర్వాతనే ఆ పేషెంట్ని డిశ్చార్జ్ చేయండి. ఓకే? డాక్టర్ బాబు ఏంటమ్మా? మీరే ఏదో ఒకటి చేయాలయ్యా. ఏం పర్వాలేదమ్మా, అన్నీ నేను చూసుకుంటానుగా, నాకు వదిలేయండి. ఆ కేస్ షీట్ ఇవ్వు. బాలరాజు. ఏటమ్మా? అన్నా నువ్వు 10th పాస్ అయ్యా. తాత, ఇదే తీహార్ కాలేజ్. పద. ఇదిగో ఇటు నుంచే. పర్వాలేదు. ఎవరు మీరు? మాది మనవుడు ఇక్కడ చదవాలని. నువ్వు అడ్మిషనా? కాలేజీలో జాయిన్ చేస్తావా? అడ్మిషన్ ఆఫీస్కి వెళ్ళండి. అలాగే. ఫీజు కన్సెషన్ పేపర్ తీసుకొచ్చారా? రండి రండి. అలాగే. సుయ్ ఇటు. చాలా పెద్దగా ఉంది బడి. కొంటాను వద్దు, కొంటాను బట్టలు కొంటాను, మంచి బూట్లే కొంటాను. నాకు వద్దు, నేను రాను. వద్దు, వదలరా నాన్న. అమ్మ కావాలి. హాస్టల్లో మంచి భోజనం పెడతారట నాన్న. ప్లీజ్ నాన్న, వద్దు నాన్న, ప్లీజ్. నాన్న నా బంగారం కాదు, నువ్వు ఇక్కడ కూర్చోనన్నా నీ ఫీజు కట్టేసి వస్తాను. ఉండు నాన్న. ఏడుస్తున్నావా? చదువంటే ఇష్టం లేదా? సేమ్ పించ్ నాకు కూడా. నాకు మ్యూజిక్ అంటే ఇష్టం. సేమ్ పించ్ నాకు కూడా ఇష్టం. నువ్వు పాటలు పాడతావా? వింటా. నేను పాడతా. పాటలు పాడితే ప్రాణాలు తీస్తాను ఇక్కడ జాయిన్ చేశారు. డబ్బులు ఇక్కడ కట్టేయండి. ఇక్కడ కట్టాలా? ఎంత కట్టాలా? వాళ్ళు చెప్తారులే. లెటర్. సుయ్ ఇది అక్కడ చూపించు. ఎలాగొస్తే అందరూ నవ్వరు. నవ్వితే నవ్వని బాబాయ్, మా తాత చిన్నప్పటి నుంచి అంతే. భలేటోడే మీ తాత. డబ్బు కట్టడానికి వచ్చాడా? అవును బాబాయ్. ఆ అబ్బాయిని చూసావా? మీ అబ్బాయా? నేను పండుని డబ్బులు కట్టడానికి వచ్చాను. జోరు బాబు. బాబు మా ఓనర్ గారు అబ్బాయి. ఓ, పెద్ద పెద్దోళ్ళ పిల్లలు చదువుకునే కాలేజీ. బాగా చదువుకో. సరే బాబాయ్. హాస్టల్ ఫీజు కూడాను. కాలేజ్ కదా, ఏంటి అంటాడు? వాళ్ళ ఓనర్ అబ్బాయి అంట. కట్టేశావా? అది ఏసీ హాస్టలే కదా. ఆ ఏసీ హాస్టల్ పత్తుతానికి ఖాళీ లేదట. మామూలు హాస్టల్లో రూమ్ ఇచ్చినారు. ఖాళీ అయిన తర్వాత ఏసీ హాస్టల్లో రూమ్ ఇస్తామన్నారు. హలో, ఏంటి ఎన్నిసార్లు చెప్పాలి? కుదరదని చెప్పానా? ఒక్కసారి హాస్టల్లో జాయిన్ అయిన తర్వాత బయటకు వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వడం కుదరదు అంతే. హాయ్ మ్యామ్, వార్డెన్ గారు. ఏంటి? ఐమ్ లావణ్య, న్యూ అడ్మిషన్. రూమ్ నెంబర్ 110కి వెళ్ళు. హాయ్ హాయ్, రూమ్ నెంబర్ 110. అప్పుడే మొదలెట్టేశారు. ఐ వాంట్ టు బి ఏ డాక్టర్. అప్పుడే ఎంబీబీఎస్ అయిపోయిందా? కోట్ కూడా వేసేసావు. ఎస్, తప్పకుండా అవుతా. డాక్టర్ రమ్య, కాబోయే ఫేమస్ ఆనికాలజిస్ట్. లావణ్య, జస్ట్ 10th పాస్. చాలే. ఆ ఫోటో అది ఏంటి? మన లైఫ్లో మనం ఏమన్నా అవ్వాలనుకున్నప్పుడు మన కళ్ళ ముందు అది చూస్తూ ఉంటే అదొక కాన్స్టెంట్ ఇన్స్పిరేషన్ అంట, అమ్మ చెప్పింది. అందుకే ఈ ఫోటో ఎప్పుడు చూస్తూ. అది రూమ్ కో డాక్టర్,
నేను పేషెంట్, కొంచెం ఓపిక ఎక్కువ. స్వప్న ది సూపర్ సింగర్, వెల్కమ్ టు మై స్టూడియో. హాయ్ లావణ్య, స్టూడియో బాగుంది. ఎంత ఒకసారి డుంకి మ్యూజిక్ క్లాసుల వల్ల, అందుకే నాన్నకి అది విలను, నాకు మాత్రం సూపర్ హీరో. అయినా ఈ చదువులు అవి అంటే నాకు ఎలర్జీ. పేరెంట్స్ పెద్దగా చదువుకోలేదు, వాళ్ళు చేయాలనుకుందంతా నా మీద రుద్దుతున్నారు. అందరిది అదే బాధ. నాకు ఈ హాస్టల్ అంతా ఇదే ఫస్ట్ టైం. చిల్ యార్, మనం ఎంజాయ్ చేద్దాం. దీన్ని వదిలే, ఇదో చదువులు చంద్రముఖి, ఏయ్ ఇంకో రూమ్మేట్ వస్తుందంట, అదెలా ఉంటుందో. నాన్న, మీరు పనిచేస్తున్న గవర్నమెంట్ కాలేజ్లోనే నేను కామర్స్ చేస్తాను, నాకు సిఏ చేయాలని ఉంది. నోర్మోయ్, చెప్తే అర్థం కావట్లేదా? నువ్వు డాక్టర్ కావాలి, వాడికో ఇన్స్పెక్షన్ కావాలి. అట్లీస్ట్ హాస్టల్ వద్దు, మీతోనే ఇంట్లో ఉండి చదువుకుంటా. ఏ డాడీ మాటకి ఎదురు చెప్తున్నావా? నీ పేరు కిరణ్ కదా? అవును సార్. ఫీజు ఇంకా పెండింగ్ ఉంది. వీకెండ్ లోపు కట్టేస్తాను సార్. కట్టకపోతే ఫుడ్ కూడా కట్ అయిపోగలదు. మళ్ళీ చెప్పలేదనుకో. కట్టేస్తాను సార్. సార్ నా పేపర్ రిజర్వేషన్ క్యాండిడేట్వి, పేపర్స్ అన్నీ ఓకే. నేను ఏసీ రూమ్లోకి ఎప్పుడు షిఫ్ట్ చేస్తారు సార్? టైం ఉంది బాబు, అంతవరకు వీళ్ళతో అడ్జస్ట్ అవ్వండి. అడ్జస్ట్ చేసుకుంటాంలే. అంత లేదు, ఈ హాస్టల్లో రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. ఏమాత్రం తేడా వచ్చినా యాక్షన్ చాలా సివియర్గా ఉంటుంది. అర్థమైందా? 5 గంటలకు అలారం మోగుతుంది, వెంటనే లేవాలి. లేకపోతే పళ్ళు రాలిపోతాయి. 5:30 కల్లా రెడీ అవ్వాలి. 5:30 నుంచి 7 వరకు రీడింగ్ టైం, అంటే చదువుకోవాలి. 7 నుంచి 7:30 వరకు బిఎఫ్. బిఎఫ్ అంటే బ్రేక్ఫాస్ట్. జియో వచ్చి నాశనం చేసిందిరా మిమ్మల్ని. 8 to 1 క్లాస్, 1 to 2 లంచ్ టైం, 2 to 5 మళ్ళీ క్లాసు. ఎప్పుడు చదివేనా? ఆకలి వేస్తుందిగా. 5 to 5:30 టిఫిన్స్, తర్వాత రెస్టా? అంత లేదు. 5:30 నుంచి 8 వరకు క్లాసులు, 8 నుంచి 9 వరకు డిన్నర్. ఆ తర్వాత పడుకోవచ్చా? కుదరదు. 9 నుంచి 10 వరకు హాస్టల్లో స్టడీ అవర్స్. అదొకటిందా? స్టడీస్ పెండింగ్ లేకుండా చూసుకోవాలి. అన్ని పనులు పూర్తి అయిన తర్వాత షార్ప్ 10:30కి లైట్లన్నీ ఆర్పియాలి. లైట్లు ఆర్పించారేట్రా? 10:30 అయిపోయింది సార్. వెల్కమ్ టు తిహార్ కాలేజ్. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా తిహార్ కాలేజ్కి ర్యాంకుల పంట పండింది. 1000 ర్యాంకుల్లో 700 ర్యాంకులు సాధించి విజయకేతనం ఎగరవేసింది. ఇట్స్ ఎ రేర్ అచీవ్మెంట్. ఫ్రెషర్స్ అందరికీ మా తిహార్ కాలేజ్ మాటిస్తుంది, మిమ్మల్ని అందరినీ టాప్ ర్యాంకర్స్గా మార్చడమే మా లక్ష్యం. బట్ యూ షుడ్ రిమెంబర్ వన్ థింగ్, ఇకపై మీ ఇష్టాలని, ఆటల్ని, పాటల్ని అన్నిటినీ మర్చిపోవాలి. మీరు చేయాల్సింది ఒక్కటే, చదువు చదువు చదువు. మీరు సాధించవలసింది ర్యాంకులు, మార్కులు, విజయాలు. విజయం లేని మనిషిని ఈ సమాజం గడ్డిపోచ కన్నా హీనంగా చూస్తుంది. డబ్బు, పేరు, విజయం ఇవన్నీ ఉంటేనే సమాజంలో బతుకుతున్నట్టు లెక్క. లేకపోతే మీరు ఉన్నా ఈ లోకం దృష్టిలో చచ్చినట్టే. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. డూ ఆర్ డై. సార్ మార్కుల కోసం చచ్చిపోవాలా సార్? నిదే మీడియం. తెలుగు మీడియం సార్. బై ద వే, నీ జీపీఏ ఎంత? 7.6 సార్. నీ జీపీఏ ఎంత? 8.7 సార్. అది మా అటెండర్కి వచ్చిన జీపీఏ. దట్ ఈస్ ద కాంపిటీషన్ యూ హ్యావ్ టు ఫేస్. ఐ ట్రై మై బెస్ట్ టు లెర్న్ అండ్ రైట్ ఎగ్జామినేషన్ సార్. స్టాప్ ఇట్. నువ్వు నీ ఇంగ్లీషు. ఇక్కడ జాయిన్ అయ్యే ప్రతి స్టూడెంట్ లక్షల్లో ఫీజు కడతారు తెలుసా? నీలా కాషన్ ఫీజు కట్టి కాదు. ఈ సమాజం ఎవరినైనా మార్కులు, ర్యాంకులు, సంపాదనను బట్టే కొలుస్తుంది. మెజర్మెంట్స్, కొలతలు. దేన్నైతే కొలవలేమో అది సైన్స్ కాదు. మెజర్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఫిజిక్స్. మీరందరూ మీ కాన్సన్ట్రేషన్ ఎంత పెంచుకుంటే ఈ సబ్జెక్ట్ మీద అంత ఇంట్రెస్ట్ పెరుగుతుంది. సార్ యా సార్, ఇంట్రెస్ట్ ఎలా కొలుస్తారు సార్? నైస్ క్వశ్చన్ రా, ఎక్స్ప్లెయిన్ చేస్తాను రా. నీకు చాలా ఇంట్రెస్ట్ ఉందిరా. దానికంటే ముందు పెయిన్, బాధని బెల్స్లో కొలుస్తారు. ఇది నీలాంటి వాళ్ళకి చాలా అవసరం రా. ఇది ఎంత ఉంటుందో చెప్పు. సార్
ఇది 2 డెల్స్ ఉంటుందిరా ఇది 10 డెల్స్ వరకు ఉంటుంది. ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ ఇలా 60 డెల్స్ వరకు భరించగలం, ఆ తర్వాత చచ్చి ఊరుకుంటాం. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? వాళ్ళు చెవు అనుకున్నా స్కూటర్ అనుకుంటున్నారా? మొన్న వాడన్ గాడు ఈరోజు ఫిజిక్స్ సార్ ఓ తిప్పేస్తున్నారు పట్టుకుని. మంచిదే కదరా, చెవి నరాల్లో 200 పైనే ప్రెషర్ పాయింట్లు ఉంటాయంట. ఎడం చెవి నొక్కితే కుడి మెదడు పిచ్యుటరీ గ్లాండ్స్, కుడి చెవి నొక్కితే ఎడం మెదడు పైనియల్ గ్లాండ్స్ ఉత్తేజాన్ని కలిగిస్తాయి అంట. నిజంరా? నిజమైతే మీ ఇద్దరు నొక్కించుకోండి, మీ మెదడులో గ్లాండ్ బాగా పనిచేస్తాయి కదా. మధ్యలో నేనే దొరికానా? చక్రి అరే బాగుంది కదా. నాకు కోక్. రే నీకేం కావాలి? అవును, రూమ్ లో చాలా ఇబ్బందిగా ఉందిరా బాబు, ఎప్పుడు మాస్తారో ఏందో. చల్లగా ఉండాలన్నా. రే నీ తెలుగు మీడియం రూమ్మేట్స్ వచ్చారు రే. అయినా మెస్కి వెళ్ళుకొని క్యాంటీన్కి వచ్చారేంద్రా? ఇక్కడ ఫ్రీ ఏం కాదు, బాబులు పాకెట్ మనీ ఎక్కువ ఇచ్చారనుకుంటా ఈ నెల. ఎందుకురా నా పాకెట్ మనీ కావాలా? మాలాంటి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దొబ్బేసి మీ బాబులు అక్కడ కోట్లు సంపాదిస్తుంటే పోజులు కొట్టడం కాదు, వీళ్ళ కష్టపడి ₹1 సంపాదించరా తెలుస్తుంది. రిజర్వేషన్ బ్యాచ్ వాళ్ళు కోపం వచ్చింది రోయ్. దిస్ ఈజ్ హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్. ఈ విధంగా మనం తినే ఆహారం జీర్ణం అవుతుంది. సో మీకు ఎవరికైనా అర్థం అవ్వకపోతే గైడ్ ఫాలో అవ్వండి. నా క్లాస్ టైం అయిందండి. మీ దగ్గర ఉన్న గైడ్స్ తీసుకొని ప్రిపేర్ అయిపోండి. ఓకే స్టూడెంట్స్, వెల్కమ్. వచ్చేసాడే బాబు కెమిస్ట్రీ గడు బుర్ర తినడానికి. ఒక్క నిమిషం కూడా గ్యాప్ ఇవ్వరే. ఒకటి తర్వాత ఒకడు వస్తానే ఉన్నాడు. గుండెగడు పోయాక అరగుండెగడు. అబ్బా బ్లాడర్ ఫుల్ అయిందే. స్టూడెంట్స్, టుడే we will discuss about orbitals. ఇదే కదా ఆర్బిటల్స్ అంటే ఎలక్ట్రాన్ రివాల్వింగ్ సిస్టమ్. ఎలక్ట్రాన్ రివాల్వింగ్ సిస్టమ్ అంటే రౌండ్, డబుల్ డంబుల్, డబుల్ డంబుల్ అండ్ డబుల్ డంబుల్. SP1, SP2, SP3. It's speed, speed, speed and very speed. SP3 అంటే round, round, round. It's like fire, speed, speed and motion. That has been 3, square, square and square. The orbitals is coming slowly, slowly and square. About అర్థమవుతుందా? 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 అర్థమైతే హ్యాపీ, అర్థమైపోతే బట్టి పట్టండి, బట్టి పట్టండి, బట్టి పట్టండి, బట్టి పట్టండి. ఎవడాడు? ఎవడాడు? నువ్వేనా? ఎవడన్నా క్లాస్ పాడు చేసింది? ఈ సీనియర్స్ ఎవరైనా చెప్పారా నాకు కెమికల్స్ పని పడదని? సార్ ఇది చక్రిగడ్ పనే సార్, నాకు బాగా తెలుసా వీడి గురించి. వాడు పట్టులోనే చిన్న HPCL కెమికల్ ప్లాంట్ ఉంటుంది సార్. వాడు ఎప్పుడు కావాలంటే అప్పుడు రిలీజ్ చేస్తూ ఉంటాడు సార్. సార్ అది బాటనీ క్లాస్లో డైజెస్టివ్ సిస్టమ్ సరిగా అరగలేదు సార్. సారీ సార్, చదువు ఎక్కువ పొట్ట పడిపోయింది సార్. దత్తరం చేస్తారు క్లాస్. బట్టి పట్టండి, బట్టి పట్టండి. అలాగే సార్. బట్టి పట్టండి, బట్టి పట్టండి. అలాగే సార్. బట్టి పట్టండి, బట్టి పట్టండి, బట్టి పట్టండి, బట్టి పట్టండి. నువ్వు సూపర్ రా చక్రిగా, మొత్తానికి భలే తెరమేశావు. నువ్వు కాదన్నావురా? అదంతే. ఫార్ములాస్ అన్ని చూసావా, చదివావా? ఇక్కడైనా చదువు ఆపండే బాబు. అలాగేలే. 5000 లోపు ర్యాంక్ తెచ్చుకుంటే MBBS సీట్ వచ్చేస్తుందా? మినిమం 1000 లోపలైనా రావాలి. అంత రావాలా? ఈ MBBS నా వల్ల కాదే. మరి ఓ వెటర్నరీ డాక్టర్ అయిపోయి నన్ను డాక్టర్ అమ్మన్న ప్రతి ఒక్కడికి ఇంత ఇంజక్షన్లు పొడిసియాలి. వెటర్నరీ డాక్టర్ కదా, డాక్టర్ కదా. మా పక్కింటి అంకులు మీ కూతురు డాక్టర్ అవుతుంది, మీ కూతురు డాక్టర్ అవుతుంది అని మురిగి మురిగి మా నాన్నగా పిచ్చెక్కించాడే. ముందు వాడికో ర్యాబిస్ ఇంజక్షన్ వేసేయాలి. అయినా మా నాన్నకి నేను డాక్టర్ అయినా అవ్వకపోయినా పర్లేదు, అల్లుడు మాత్రం డాక్టర్ కావాలి. స్టాటస్ లెవెల్. ఒక డాక్టర్కి ఇంకో డాక్టర్తో మ్యాచ్ చేయడం ఈజీ కదా. గైనకాలజీ ఆర్థోపెడిషియన్, ENT ఆప్థమాలజిస్ట్, ఆనకాలజీ సర్జన్ కలిసి ఎంచెక్క హాస్పిటల్ పెట్టుకోవచ్చు కదా. లేదనుకో మా అమ్మలాగా కట్నం ఇచ్చి తెచ్చుకోవాలి, చాలా ఎక్స్పెన్సివ్. ఆపవే తల్లి, మీ అమ్మ గురించి చంపుతున్నా. గుడ్లేంటే బాబు రోజు రోజుకి బల్లి గుడ్లలా తయారవుతున్నాయి. గుడ్లే మనక, నీ గుడ్లు పీకేస్తా. ఆ గుడ్లు మా నాన్నే పెట్టాడు. ఏవే మీ నాన్న మధ్య గుడ్లు కూడా పెడుతున్నాడా? పెట్టడు,
పెట్టెలతో పెట్టిస్తాడు కోడ్ల ఫామ్ లో. ఈ మధ్యనే ఈ క్యాంటీన్ గుడ్ల కాంట్రాక్ట్ కూడా మా నాన్నకు వచ్చింది తెలుసా? గుడ్డుని తినండి, శక్తిని పెంచండి. ఇదిగో ఈ గుడ్డు కూడా నువ్వే తిను. బక్క ప్రాణివి, అసలే చాలా వీక్ గా ఉన్నావు. అవునవును, దానికి చాలా బలం కావాలి. సార్ తెలుగుకి వారానికి మరి 3 క్లాసులు అయితే ఎలా సార్? సిలబస్ పూర్తి చేయడానికి కూడా కష్టం అవుతుంది. సగం మంది స్టూడెంట్స్కి వాళ్ళ పేర్లు కూడా రాయడం రావట్లేదు సార్. సార్ లాంగ్వేజ్కి రోజు క్లాసులో ఉంటాడు చూడండి సార్. ప్రీమియం బ్యాచ్కి ఎవ్రీడే అంటే కష్టం. కావాలంటే డి సెక్షన్ తీసుకోండి, వాళ్ళకి ఎలాగూ ర్యాంకులు రావు. ఏంటి సార్ ఇది? చాలా బాగా చెప్పారు సార్. సార్ ఈ లాంగ్వేజ్ వాళ్ళని సిపిఎల్కి పంపించడం మానేయండి సార్. అవసరం అయితే మా రివిజన్స్ కంప్లీట్ అయిన తర్వాత కండక్ట్ చేసుకోమని చెప్పండి. ఏం మాట్లాడుతున్నారండి ఈయన? లాంగ్వేజ్ లేకుండా మీ సైన్స్ ఏం చేయగలుగుతుందండి? ఆ మార్క్స్ ఏమైనా ర్యాంక్స్ తెచ్చి పెడతాయటండి? టైం వేస్ట్ కాకపోతేను. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? ఇది కాలేజ్ అనుకుంటున్నారా, అసెంబ్లీ అనుకుంటున్నారా? ఇంత ఇండీసెన్సీయా? లాంగ్వేజ్ క్లాసులు వేస్ట్ అంటున్నారండి. అవునండి. ఎందుకండి అవి పాలసీలు అని మన నెత్తిన రుద్దుతున్నారు. నాకు ర్యాంకులు కావాలి. ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, ఎంసెట్, ఐఐటి, నీట్, ఇలా అన్నిట్లోనూ మన కాలేజే నెంబర్ 1 గా ఉండాలి. మీరేం చేస్తారో నాకు తెలియదు. ఎంత రుద్దుతారో, కొడతారో, తిడతారో, బతిమలాడతారో మీ ఇష్టం. ఐ వాంట్ రిజల్ట్స్. అఫ్ కోర్స్ డిసిప్లిన్ టు. దిస్ ఈజ్ నాట్ ఎ కాలేజ్. ఇట్ షుడ్ బి లైక్ ఎ జైల్. అరే మీరే ఇలా ఉంటే పిల్లలు ఎలా ఉంటారండి? ఆకలిస్తుందిరా. లైబ్రరీ బాబు. మళ్ళీ ర్యాంకింగ్ మొదలు పెట్టారు. రే వస్తారా? మీ 3 క్వశ్చన్లు, మా 3 క్వశ్చన్లు. ఎవరికి తక్కువ స్కోర్ వస్తే వాళ్ళకి ఇదే గతి. దమ్ముందా? పోటీకి వస్తావా? ఓకేనరా. రా ఏం కదరా, చలో. రెడీనా? రిషి స్టార్ట్ చేయరా. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఏంట్రా? PV = NRT. కెమికల్ ఫార్ములా 4 ఏంట్రా? ఏమై ఉంటదంటావు? రే నేను చెప్పనా? వద్దురా, ఆక్సిఫైవ్ రా. ఆక్సిఫై కాదనుకుంటా. కమ్ అగైన్. ఆక్సిఫైవ్. ఆక్సిఫై అంట. పెంటాక్సిలిన్ రా. షిట్, అలా చెప్పావేంట్రా? ఏంట్రా ఆక్సిన్ పెంటోడ్ కాబట్టి పెంట క్వశ్చన్ అడిగాడు మాయా. సరే వదిలే. 3వ క్వశ్చన్. నామినేచర్ స్పెల్లింగ్ ఏంటి? NO MI NO MI KL AI. తనకి రాదు కదా. తెలుగు మీడియం స్టూడెంట్ కదా. మా టీమ్ కి 2 పాయింట్స్. రే టెంకాయలోంచి వంకాయ తీస్తే ఎంత? మ్యాథ్సా బాటనీయా? నీకు ఆన్సర్ వచ్చా రాదా? ఇదేం క్వశ్చన్ రా బాబు. రాదు. పాసా? పాస్. 9 కాయలు. చీటింగ్ రా ఇది. ఇప్పుడు కెమిస్ట్రీ క్వశ్చన్ అడుగుతా, దానికి బదులు చెప్పు. పూర్ణ చెప్పరా. ఈ కెమికల్ గ్యాస్ పేరేంటో చెప్పరా. కమ్ అగైన్. యు వాంట్ అగైన్? ఇప్పుడు పీల్చు. ఇప్పుడు నేను రిలీజ్ చేసిన గ్యాస్ పేరేంట్రా? తెలియట్లేదురా. హైడ్రోజన్ సల్ఫైడ్. నేను నైటే కోడిగుడ్డు కూడా తిన్నా. హే నాకు కూడా తెలుసు. ఇది రాటెన్ ఎగ్ స్మెల్. దీని బొటానికల్ నేమ్ చెప్పరా. ఎక్కడి నుంచో ఆకు పీక్కొచ్చి తెలుసా తెలీదా? ఇప్పుడు పీక్కోరా. పీక్కో. డిలోనిక్స్ రెజియా. తెలీదా? తెలుగు మీడియం వాళ్ళకి 3 పాయింట్లు మేమే గెలిచాం రా. ఇందాకేదో అన్నట్టున్నావు. తెలుసు కదా వాడు సాడిస్ట్ అని. వదిలే. ఇంపోజిషన్ రాసావా? లేదు. మారవా నువ్వు? మారవా? నిన్ను ఎన్నిసార్లు చెప్పినా మారవా నువ్వు? ఎంత బిచ్చినా లాభం లేదు మీకు. ఎలా కాదు, వెళ్ళు బయటకు వెళ్ళి అందులో గంట నిలబడు. ఎండలోనా? వెళ్ళు. అందరూ నోట్బుక్స్ తీయండి. ఇంకా ఇంపోజిషన్ రాయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎనీబడి? మాయ నేను రాయలేదురా. నా తీసుకో. మరి నీకు? సార్ నేను రాయలేదు సార్. ఆహా మీటునా సార్? వెళ్ళు
ఎలా సరదా తీరిపోద్ది. ఎర్ర టెంట్లో నిలబడితే నేను వెళ్ళేసరికి వాడెళ్ళి పాయ పాటు భంగా మాయే ఇంకి రాములు బండెళ్ళిపోయే. లావణ్య, ఎందుకు ఏడుస్తున్నావు? ఫిజిక్స్ లెక్చరర్కి ఇచ్చారనా? లైట్లే, వాడు గెలుతాడని ముందే తెలుసు, అందుకే ఇది పెట్టుకొని వచ్చా. మరి ఇంకెందుకు ఏడుస్తున్నావు? నాకు ఈ ఎండ అస్సలు పడదు తెలుసా, ఎప్పుడు ఏసీయే అలవాటు. నీకో విషయం తెలుసా? సూర్యరశ్మిలో విటమిన్ డి ఉంటుంది. అది చర్మం పైన పడినప్పుడు చర్మానికి చాలా మంచిది. నేను అందుకే వచ్చాను, కొంచెంసేపు ఎండలో నుంచుందామని. అచ్చా, ఎప్పుడు ఇలానే నుంచుంటావా? ఇలాగే నుంచుంటా ఎండలో. మీ ఊర్లో అందరూ ఇలానే ఉంటారా? మా హ్యాపీగా? ఊర్లో కూడా ఇలాగే నుంచుంటారు. మనుషులకి సన్లైట్ అందకపోతే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుందో తెలీదు కానీ హాస్పిటల్లో మాత్రం పేషెంట్స్ ఎక్కువ మంది వస్తారంట, అమ్మ చెప్పింది. మీకో విషయం చెప్పనా? అసలు జనాలు కంఫర్ట్స్కి అలవాటు అవ్వడం వల్లనే మన హాస్పిటల్స్కి గిరాకీ పెరిగి మంచి ఇన్కమ్ వస్తుందంట, అమ్మే చెప్పింది. ఏవే, మీ అమ్మ ఎప్పుడు ఈ రోగిష్టి మాటలే చెప్తుందా? అవునే, అసలు మా హాస్పిటల్లో ఎవరైనా పెద్ద పెద్ద రోగాలతో జాయిన్ అయితే మా అమ్మ ఎంత హ్యాపీయో తెలుసా, బోల్డ్ నగలు చేయించుకోవచ్చు కదా. ఇప్పుడు మా హాస్పిటల్లో 6 కోమా పేషెంట్లు ఉన్నారంట, డైలీ ఇన్కమ్ కదా. ఇప్పుడు క్యాన్సర్ అందరికీ ఎక్కువగా వస్తుంది కదా, అందుకే నన్ను ఆన్కాలజీ చేయమంది అమ్మ, సంపాదన బాగుంటుందని. డాడీ ఆర్థోపెడిషియన్, యాక్సిడెంట్ల వల్ల బోల్డ్ అంత ఇన్కమ్, అందుకే హైవే పక్కనే హాస్పిటల్ కట్టించాం. హెల్మెట్ పెట్టుకోక కొంతమంది, తాగి డ్రైవ్ చేస్తూ కొంతమంది, తల పగిలిపోయి కాళ్ళు విరిగిపోయి రమ్య ఇంకా ఆపవే, చాలా భయం వేస్తుంది. దేనికి? మనం బయాలజీ స్టూడెంట్స్, ఇప్పుడు కప్పల్ని కోయాలి, ఎంబీబీఎస్ చేయనక శవాల్ని కోయాలి. అసలు భయం పోవాలనే మా ఇంట్లో కోడిని కూడా నా చేత కోయిస్తుంటుంది మా అమ్మ. పొరపాటుని టాపిక్ గుర్తు చేశానే, ఇంకా అది ఆపవే కాదే, ప్లీజే, ఆపే. అది కాదు ప్లీజే, ఒకసారి నేను ఇంకా చెప్పేది పడుకోవే. వినండి. ర్యాంకుల కోసం ప్రాణం పెట్టి చదివేది, లక్షలు కట్టి ఎంబీబీఎస్లు చేసేది మళ్ళా తిరిగి సంపాదించుకోవడానికే కదే. ఇదిగో నా ఫార్మసీలో ఈ మందులు తీసుకున్నాక కౌంటర్లో 10,000 కట్టరా. మళ్ళీ 10,000? ఇంత చిన్న డబ్బా ఇసానికి అంత ఖర్చా? మా అడవిలో ఎవరికైనా పాము కరిస్తే దానికి ఇరిగిడి ఇవ్వడానికి నేను 20 రూపాయలే తీసుకుంటాను. హో, నువ్వు కూడా డాక్టర్వేనా? పసరు ముందేస్తా, 33 ఊళ్ళకి నేనే వైద్యం చెప్తా. మరి ఆ వైద్యం ఏదో నువ్వే చేయలేకపోయావే 20 రూపాయల్లో? ఇంత పెద్ద హాస్పిటల్కి ఎందుకు తీసుకొచ్చావు? అడవిలో ఉన్న పాములన్నీ నాకు తెలుసు, దాని ఈశాని ఇరుగుడు అక్కడే మా అడవి తల్లి వేస్తుంది. నా మనవడు పొలంలో పురుగులు చంపడానికి ఈ ఈశాన్ని పట్నం నుండి తీసుకొచ్చాడు. ఇదే ఈయన్ని ఇక్కడికి తీసుకొచ్చింది. ఈ ఈశానికి ఇరుగుడు నాకు తెలియదు బాబు, మీరే కాపాడండి. సర్లే, ముందే పని చూడు. చూరా బాబు, కౌంటర్లో డబ్బులు పే చేసిన తర్వాత మిగతా టెస్టులన్నీ చేయించు. అన్నా, బాలన్నకేం కాదు కదా? ఏం కాదురా, అన్న బతుకుతాడు కదా? వాడికి ఏం కాదు, వాడు దేన్నైనా తట్టుకోగలడు. మా హాస్టల్లో తింటూ ఒక్కసారి కూడా వాన్ చేసుకోలేదు తెలుసా, వాడిని ఇదేం చేయలేదురా. అన్నకు చదువు అంటే ఇష్టం లేదా? వాడికి చదువు అంటే ప్రాణం. వాడిని చూసాకే నాకు చదువు వాల్యూ తెలిసింది. మరైతే అన్న మార్కుల కోసం చదివేవాడా? స్టూడెంట్స్, ఈరోజు క్లాస్లో ఫస్ట్ మార్క్స్ వచ్చింది తేజు. వెల్ డన్. థ్యాంక్ యూ సార్. 90 మార్క్స్. థ్యాంక్ యూ సార్. 85. ఇంప్రూవ్ అవ్వాలి. 12. 12 పనికి మాలినోడా. సార్ పెరగవరా నీకు? సార్ మార్వా
మారవా నువ్వు బాలరాజు 80 మార్కులు 80 క్వశ్చన్స్కి ఆన్సర్ చేసావు. మిగతా వాటికి ఏనో బిఏనో సిఏనో డిఏనో పెడితే ఒక 5 మార్కులు కలిసేవి కదా. సెన్స్ లేదా? తెలుసు సార్, నేను డాక్టర్ని అవ్వాలనుకుంటున్నాను. ఒక డాక్టర్ తెలియని వాటి గురించి తెలిసినట్టు నటిస్తే మనుషుల ప్రాణాలే పోతాయి కదా సార్. మా అమ్మ కూడా అలాగే చనిపోయింది సార్. తనకి చేసిన జబ్బుకి వాళ్ళకి రాని వైద్యం ఏదో చేశారు. మా అమ్మ మార్కులు తక్కువ వచ్చినా పర్వాలేదు సార్, నేర్చుకున్నాకే రాస్తాను. రే ఈ హోమ్స్లో కంప్యూటర్లో చూసినా అస్సలు అర్థం అవట్లేదు, బుర్రకు అస్సలు ఎక్కట్లేదు. నువ్వు పోరా, నన్ను చూసుకొని. అంత పెద్ద బుక్లో లేనిది ఇందులో ఏముందో. ఛీ, ఆ ఫైల్ ఓపెన్ చేయరా. బాలరాజు, పక్కన ప్లేస్ దొరికింది. చెప్పు లావణ్య. కొన్ని తెలుగు టర్మ్స్కి ఇంగ్లీష్ వర్డ్స్ రాశాను. రోజుకొక 3 వర్డ్స్ నేర్చుకుంటే నీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. చాలా థ్యాంక్స్ లావణ్య. నువ్వు లాంగ్వేజ్ నేర్చుకుంటే ఎవరితో అయినా కంపీట్ చేయొచ్చు. నీకు తెలిసింది నాకు చెప్పు, నాకు తెలిసింది నీకు చెప్తా. ఎడ్యుకేషన్ ఈజ్ నథింగ్ బట్ నాలెడ్జ్ ఎక్స్చేంజ్, యూనో. బాయ్, నేను వెళ్తానే. లావణ్య, ఏంట్రా చేంజ్? ఆ తెలుగు మీడియం వాళ్ళతో ఎందుకు కలుస్తున్నావు? నీకు 9.5. మరి నా అంత కాకపోయినా ఇంటెలిజెంట్ స్టూడెంట్వే కదా. దే ఆర్ నాట్ ఈవెన్ ఫ్రమ్ అవర్ కమ్యూనిటీ. డోంట్ మింగిల్ విత్ దెమ్ అండ్ డోంట్ వేస్ట్ యువర్ టైం. తేజు, నువ్వు నా గార్డియన్ అవ్వడానికి ట్రై చేయడం మానుకో. మా నాన్న కోడ్ల ఫామ్లో నీలాంటి బాయిలర్ కోట్లు చాలానే చూశాను. నోటి కింద కూడి పెడితే తలెత్తకుండా గుడ్లు పెట్టే యూనిఫామ్ జాతి మంది. లావణ్య, ఎందుకు? కానీ వీడు నాటుకోడి, కంట్రీ చికెన్. వాడి ఫుడ్ వాడే తెచ్చుకొని పోరాటం చేసి బ్రతకడం తెలిసినవాడు. వాడు చూసిన లోకం ముందు మనం చూసింది నథింగ్. నేను డోంట్ చెప్పేది. జడ్జ్ ఎన్ ఎగ్ బై ఇట్స్ కలర్. సరే, నీ ఇష్టం. బాయ్ బాలరాజు. బాయ్. ఏంటి ఎగ్ అంటున్నావు బుక్ ప్లేస్లో? మా నాన్నకు అదే చెప్పాడు. చాలా టెన్షన్. అమ్మమ్మ, ఈ టెన్షన్ భరించలేకపోతున్నాం అండి బాబు. సార్ పిలిచారంట. ఏంటి స్టడీస్ మీద ఫోకస్ పెట్టట్లేదట? ఆ? ఏదో నీ బాగు కోసం 4 మాటలు చెప్తే ఏడుస్తూ కూర్చున్నావట. ఏడిస్తే మార్కులు రావు, పట్టి పట్టాలి. ఏదో మీ నాన్న మా కలిగి కాబట్టి ఆ చనువుతో 4 దెబ్బలేస్తే దానికే జ్వరం మలేరియా అని కలరింగ్ ఇస్తావా? చూడు, బాగా చదువుకొని పాస్ కాకపోతే టీసీ ఇచ్చి బయటికి పంపించేస్తారు. ఆ తర్వాత నేనేం చేయలేను, అర్థమైందా? ఎలా? ఏం బతుకం పెరిగిందా? సార్ టైం దొరకలేదు సార్. దొరకదు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి హాస్టల్లో కుంభాలు మెక్కి ఫేస్కి సోకులు చేసుకోవడంతోనే సరిపోతుంది. ఎగ్జామ్స్లో 1 మార్కు తగ్గినా 1వ ర్యాంక్ తెచ్చుకోవాల్సిన దానివి వంటగదికే పరిమితం అయిపోతావు. రేసు ప్రతి క్షణం, ప్రతి రూపాయి, ప్రతి మార్కు చాలా ఇంపార్టెంట్. ఎలా? ఏయ్, ఏమైందే? క్లాస్కి రాకుండా ఇక్కడ కూర్చున్నావు? వాళ్ళిద్దరూ ఎప్పుడో వెళ్ళిపోయారు. అది నాన్న తమ్ముడు గుర్తొస్తున్నారు. అయ్యో, కాలేజ్కి రావాలంటేనే భయం వేస్తుంది. ఆ ఫిజిక్స్ లెక్చరర్ గిల్లేస్తున్నాడు. చిన్న చిన్న మిస్టేక్స్ కూడా ఏడుపు వస్తుంది. ఈ చదివేదో ఇంట్లోనే చదువుకునేదాన్ని ఇక్కడికి తీసుకొచ్చి పడేశారు. డిప్రెషన్గా ఉంది, ఊపిరాడట్లేదు. పిచ్చిదానా, దీనికి కూడా ఎవరైనా ఏడుస్తారా? నాకు ఇలాంటివన్నీ చాలా కామన్. ఈ డాక్టర్ దగ్గర అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఉన్నాయి. ఇదిగో డిప్రెషన్ పిల్స్. అమెరికాలో 85% ఇవి వాడే బతుకుతున్నారంట. మన దగ్గర కూడా వాడకం పెరిగిందంట. మెంటల్ పేషెంట్స్ కూడా ఎక్కువ అవుతారంట, అమ్మ చెప్పింది. ఫార్మా కంపెనీస్కి బోల్డ్ అంత లాభం కదా మన చదువుల వల్ల. ఇదిగో, ఇది నిద్ర రావడానికి, ఇది నిద్ర రాకుండా ఉండటానికి. ఇదిగో, ఏది కావాలో అది వేసుకో. ఫార్మా కంపెనీస్ చాలా శాంపిల్స్ ఇస్తారు మా హాస్పిటల్కి. ఎక్కువ మంది కంటగడితే పార్టీలు, గిఫ్ట్లు కూడా ఇస్తారు. ఇది వేసుకుంటే పర్వాలేదా? ఒకటి తీసుకుంటే 1 hour తర్వాత హ్యాపీగా లేస్తావు. ఎక్కువ తీసుకుంటే
నిద్రపోతూనే ఉంటావు. హ్యాపీ ఫర్ ఎవర్. ఓకే, డోర్ వేసుకో. లోపల ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలియకూడదు. ఓకేనా? బాయ్. రే, ఇంగ్లీష్ చదువుతున్నావేంట్రా? రేపు వేరే ఎగ్జామ్ కదా. రే, లాంగ్వేజ్ కూడా అవసరమే కదరా. భాష రాకపోతే ఎంతొచ్చినా ఎలా చెప్పుకుంటాం? రే ఆ గొరకేంద్ర లేపండ్రా వాడిని, చచ్చిపోతున్నా. జైలు గడా రౌండ్స్కి వచ్చాడా? రే నీ శరీరానికి నీ గొరకకి సంబంధం ఉందారా? అసలు నీ శరీరానికి తెలుగుకి ఏమైనా సంబంధం ఉందారా? ఫస్ట్ పైనుంచి కింద దిగిరా. ఎప్పుడు పైనుంచి మీద పడితే భయంతో సగం నిద్ర కూడా పట్టట్లేదు. ఇంక నువ్వు ఫుల్గా పడుకుంటే నా పరిస్థితి ఏందో. ఏసీ రూమ్ షిఫ్ట్ అయిపోతాను బాబు. పోరా పో, లేకపోతే గొరకతో చచ్చిపోయేలా ఉన్నాను. రే ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎగ్జామ్స్ ఉన్నాయి, అసలు ఏమైనా ప్రిపేర్ అయ్యావా? చంపేయండి రా, చంపేయండి. సీనియర్ లెక్చర్, జూనియర్ లెక్చర్, అమ్మ నాన్న, క్లాస్మేట్, రూమ్మేట్, చదువును అందరు చంపేయండి. బక్క ప్రాణం రా, ఉసురు పోసుకోవద్దు. ఇప్పుడు లైట్ ఆఫ్ చేసా చచ్చిపోమంటావా? ఆఫ్ చేసిన నాగాగు. భౌతిక రసాయన వీడిని భౌతికంగా తినదమా లేక రసాయనములలో మరిగించి మరిగించి తినదమా? బాగా మరిగించు రసాయన. ఈ జడ పదార్థము ఉడుకుటకు చాలా సమయము పట్టును. ఈలోగా H2O నందు సోడియంను కలిపెదను. బాగు బాగు. రుచి కొరకు కొంత ఆమ్లమును కలిపి తిని. కలిపితివా? ఈలోగా నేను వీడి మెదడును స్నాక్స్ వల్లే భుజింతును. చాలా ఫ్రెష్ గా ఉన్నట్టుంది. మెదడుని అసలు వాడినట్లే లేడు. సార్ 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 నా మెదడు తినదు సార్. సార్ నన్నేం చేయదు సార్, నా మెదడు తినదు సార్. సార్ 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 నన్నేం చేయకండి సార్, నన్నేం చేయకండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, నా మెదడు తినదు సార్, నా బుర్రను తినదు సార్. సార్ 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 నా మెదడు తినదు సార్. ప్లీజ్ సార్. సార్ 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 నా బుర్రను తినదు సార్. సార్ సార్ నా మెదడు తినదు సార్. ప్లీజ్ సార్. సౌండ్ స్లీపా? నేను బతికే ఉన్నానా? బతికే ఉన్నావురా మమ్మల్ని చంపడానికి. అబ్దుల్ కలాం గారు చెప్పినట్లు కలలు కంటున్నావా నా క్లాస్లో? కలాం కళలు కాదు సార్, పీడ కళలు సార్. మీరు ఫిజిక్స్ లెక్చరర్ నరకల్లో ఎమ్మకంకల నా మెదడుని తినేస్తున్నారు సార్. ఏముందరా ఈ బుర్రలో తినడానికి? కరెక్ట్ తీసుకురండి. నేను ఎక్కడున్నాను? ఇప్పుడు ఎలా ఉంది? ఈ స్వర్గమేనా? ఓహో, అప్పుడే నరకం నుంచి స్వర్గానికి ప్రమోట్ అయిపోయావా? నువ్వు రంబవా మేనకవా? ఛా, నువ్వు కవితలే కాదు కుళ్ళు జోకులు కూడా బాగానే వేస్తున్నావు. ఏదో పొట్టబాలేక. ఇది కల కాదా? నిజం చెప్పు దేవకన్య. చా, ఓవర్ చేయకు, నీ సైజ్కి అస్సలు సూట్ కాదు. అంతేనంటావా? అయినా నువ్వేంటి ఇక్కడ? అసలే బక్కప్రాణివి కదా, ఒక్కడివే అంటావు. కంపెనీ ఇద్దామని నువ్వు పడిపోయిన 10 నిమిషాలకి నేను పడిపోయా. నా కోసమేనా? థ్యాంక్ యూ. నా కాలేజీలో నచ్చిన చోటు క్యాంటీన్, కానీ దానికన్నా ఇది చాలా బాగుంది నువ్వు పక్కన ఉండడం వల్ల. రోజు కలుద్దామా? వద్దు, వారానికి 2 సార్లు. అలాగే. ఎల్లుండి కెమిస్ట్రీ క్లాస్లో పడిపోదామా? ఎప్పుడు కెమిస్ట్రీ క్లాస్లో పడితే డౌట్ వచ్చేస్తుంది. ఈసారి జువాలజీ క్లాస్లో పడిపోదాం. ఏదైనా పాట పాడొచ్చు కదా. ఎప్పుడు ఎవరో కంపోజ్ చేసిన పాటలు పాడితే బోర్ కొడుతుంది. బోర్ కొడుతుందా? నువ్వు రాస్తావుగా. ఎందుకు అడిగా? నా కోసం ఏమైనా రాయొచ్చుగా, నీ కోసం పాడతా.
I am a sick man. I am a sick man. I am a sick man. I am a sick Hey, ఆపరా. man. I am. ఓయ్ సిఏపిఎల్ చదువుకో. ఛీ ఇది ఎంత చెప్పినా మారడు. హాయ్ రా బా, పడుకున్నావేంటి? ఓమ్స్లో ఏం పొజిషన్ రాసావా? అది 100 సార్లు కాదు, 1000 సార్లు రాసినా నా బుర్రలోకి ఎక్కిచావదు. లైట్ తీసుకో. ఇదేంటిది చక్కెరగడ్డ రైటింగ్? I am a sick man. నీ నవ్వు I am a అయస్కాంతం. sick man. ఆహా, నీ చూపు విద్యుత్ శక్తి. రేయ్, అది నేను రాసిన Physics? కవితరా? ఇక్కడ ఎలా ఉండిపోయింది? Physics ఎక్కడి నుంచి కన్నా తీసావురా? రే, 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 నీ రే, పరిచయం రే, రే, నా రే, గుండెల్లో రే, రసాయనాలు పరిగెత్తిస్తున్నాయి. ఈ కెమిస్ట్రీ నాకు అర్థం కావడం లేదు. బహుశా ఇది అదేనేమో. ఎన్నో క్వశ్చన్స్ కి ఆప్షన్స్ ఏ దొరకడం లేదు. రే, ఇవ్వరా. ఈ ప్రశ్నకి బదిలిస్తావా? బదిలిస్తావా? నువ్వు సూపర్ రా మాయా. ఈ కవితలో కూడా నీ కెమిస్ట్రీ రాదని ఎంత బాగా చెప్పావురా. రేయ్, తన పాటను కంపోజ్ చేయడానికి కవితని కాగితంలో రాసిచ్చాను రా. అందులో ఏముందో ఏంటో. నీకోసం కిందంతా వెతుకుతుంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావే? ఏంటి తెగ ఆలోచిస్తున్నావు? ఆ చక్రిగాడు ఆ తింగరోడు ఏమైనా చేశాడే ఏంటే నిన్ను? ఇదిగో కొంపదీసి లవ్ లెటర్ రాశాడా? ఇస్తాడనే అనుకున్నా. ఇలా రాసిచ్చాడేంటే? సూపర్, ఎంజాయ్. సార్, సార్ నేనా? ఓమ్స్లో చెప్పరా. వస్తున్నా సార్. కరెంట్ is proportional to voltage. Current is inversely proportional to resistance. I is equal to V by R. Current is equal to voltage by resistance. This is called Ohm's law. ఎలా చెప్పేశావురా? సార్, నేను రాత్రి సరస్వతీదేవి కళలోకి వచ్చి పాటలు పాడుతూ నేర్పించింది సార్. దీన్ని చైనీస్ బనియన్ ట్రీ అంటారు. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చి ఫైకస్ మైక్రోకార్పా. ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకోండి. వదిలేరా. ఈ ఫైకస్ మైక్రోకార్పా ఫ్యామిలీ నేమ్ వచ్చి మొరాకి. దీన్ని తెలుగులో పెద్ద జువ్వి అంటారు. ఇవి మా అడవిలో చాలా ఉంటాయి. ఏం చేస్తున్నారు? అందరూ స్టడీ అవర్స్ వదిలేసి ఇక్కడ ఏంటి? సార్, బాలరాజ్ మా అందరికి బాటనీ క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు సార్. ఓ, ఇక్కడ గార్డెన్లో ఉన్న మొక్కలన్నిటికీ సైంటిఫిక్ నేమ్స్ చెప్తున్నాడు. మరి స్టడీ అవర్స్? సార్, అది కాదు సార్. చెప్పిందే చెప్పి, వినిందే విని, రాసిందే రాసి, చేసిందే చేసి క్లాస్ రూమ్లో బోర్ కొడుతుంటే ఇనుము కూడా అయస్కాంతంలా ఇలాగే తయారవుతుంది. నిజమే సార్, కానీ ఇలా చూస్తే ఇంకా బాగా గుర్తుంటుందని వీళ్ళకి నేనే చెప్పాను సార్. ఇలా చూస్తే బాట్ని అర్థమైపోద్దా? అంతే కదా సార్. అంటే అయితే పని చేయి, ఇవాళ జూకి ఎల్లుండి అడవికి తీసుకెళ్ళు. జువాలజీ కూడా అర్థమైపోద్ది. బాగా చెప్పారు సార్. షడప్. ఇంకోసారి ఎవరైనా క్లాస్ రూమ్ వదిలి బయట కనపడ్డారంటే టీసీ ఇచ్చి పంపించేస్తాను. అవుట్. సారీ సార్. ఇది కూడా నేనే చూసుకోవాలి. సారీ, బాలరాజ్తో తలనొప్పి అయిపోతుంది సార్. బయాలజీ అంటే భయం ఎందుకు? బాటనీ మనకి ఆటనే కదా. జువాలజీ ఉంటే బాగుండు, ఎందుకంటే మన సారే పెద్ద గుండు. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. కూర్చోరా. ఈ రోజు మనం చెప్పుకోబోయే లెసన్ స్కెల్టన్. ఓపెన్ ద బుక్స్. ఈ రోజు లెసన్ మొత్తం చదివి బోర్ కొట్టిస్తాడు రా. స్కెల్టన్ సిస్టమ్ కాన్సిస్ట్స్ ఆఫ్ ఏ ఫ్రేమ్ వర్క్ ఆఫ్ బోన్స్. ఏదో ఒకటి చెప్పి డిస్టర్బ్ చేసేస్తాను రా. ఒకే ఒకసారి అడుగుతాను రా. ఏంట్రా, ఏంటా డిస్కషన్స్? సార్ ఏం లేదు సార్. సార్ నేను చెప్తా సార్. అరే వద్దురా. నువ్వు చెప్పరా. అరే చక్రి కూర్చోరా. సార్, అసలు మీరు చెప్పే ఈ లెసన్కి ఒక స్కెల్టన్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా బాగా అర్థమవుతుంది కదా సార్. వెరీ నైస్ ఐడియా. కమ్ ఆన్. థ్యాంక్ యూ సార్. ఐ కమింగ్ సార్. అను, కమ్ హియర్. Yes, sir. You tell the names of bones. Clavicle, humerus, ulna, 12 pairs of ribs. Turn back. Skull, cervical spine, thoracic spine, lumbar spine. Okay.
ప్యాంట్ ఎక్కడిపిస్తానని భయపడ్డాను బాబు. స్కూల్లో ఫ్రెండ్సే కదా. మనం ఫ్రెండ్స్ కాదు, జస్ట్ పరిచయస్తులం అంతే. సో లైట్ తీసుకో. ఈ రోజు లెసన్ మాత్రం నాకైతే చాలా బాగా అర్థమైందిరా. రేపు కిడ్నీ లెసన్ రా. నా కిడ్నీని బయట పెట్టి మూత్రపిండాలు ఇవే అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇంకా బాగా అర్థమవుతుంది. ఏ రారా పోరా. రే రే బయటికి రారా. రే బయటికి రండి రా. రే ఇప్పుడే వచ్చాను రా. బయటికి రా రే. అర్జెంట్ రా. రే రే ఇంకా ప్లీజ్ ఒక్క నిమిషం బయటికి రాకపోతే నా గురించి నీకు తెలుసురా, నాశనం చేసేస్తాను రే. ప్లీజ్ రా బయటికి రారా. వా థ్యాంక్స్ రా బండోడా. ఇవేంట్రా ఓరి నాయనో. రే కక్కుస్లో ఎవరైనా కెమిస్ట్రీ ఫార్ములా రాసి పెట్టింది? ఆ కెమిస్ట్రీ ఫార్ములాస్ కదరా, ఫిజిక్స్ ఫార్ములాస్. ఏదో ఒక దరిద్రం రా. రే రే సిఏపిఎల్గా ఏదో ఒక రోజు నేను చంపేస్తాను రా. కుదురుగా కక్కుసుకోవడాలని వారా. నీ వల్ల వచ్చేది కూడా బయటికి రావట్లేదురా. ఓరా బాక్కోడా. పొట్ట ఫార్ములా పెట్టి చచ్చిపోతావు. రే చక్రి, కిరణ్ వచ్చాడు వెళ్ళు. దేవుళ్ళు వచ్చారా మాయా? లోపలే రాలేదు కదరా. ఈ హాస్టల్లో చదువుతున్నా చంపేసేలా ఉన్నారా. కాపాడరా. నువ్వు ప్రశాంతంగా వెళ్ళరా బాబు. సార్ ఈ ఎక్స్పెరిమెంట్స్ ఏమీ నాకు అర్థం కావట్లేదు సార్. ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయకుండా చేయమంటే ఎలా చేస్తాను? అర్థం కావాలి కదా సార్. ఏం నీకన్నీ అర్థమైపోతాయా? చదివింది గుర్తు పెట్టుకుని రికార్డ్స్ లో రాయి. ఏంటి వీడు? ఏం రాయమంటారు సార్? ఇక్కడ ఏ సాల్ట్ ఏంటో ఏ కెమికల్ ఏంటో తెలియట్లేదు. రావట్లేదేంటి సార్? ప్లీజ్ సార్, ఇక్కడ నాకు ఏమీ అర్థం కావట్లేదు. కొంచెం అర్థమైనట్టు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. పిచ్చిగా ఉందా? సార్ తను ఏమడిగింది సార్? అర్థమయ్యేటట్టు చెప్పమనే కదా. హలో, ఇది తిహార్ కాలేజ్. పెట్టేస్తున్నాడు వీడు. ప్రాక్టికల్స్ లో ఎలా మార్కులు వేయాలో ఇక్కడ మేనేజ్మెంట్ కి బాగా తెలుసు. సార్ మాకు మార్కులు వద్దు సార్, అర్థమయ్యేటట్టు చెప్పండి చాలు. తనకే కాదు మాకెవ్వరికి అర్థం కావట్లేదు సార్. 2 తగిలించమంటావా? కొట్టండి సార్, దెబ్బలు తినడం మాకు కొత్త ఏం కాదు. మాకిక్కడ అందరికీ అర్థమయ్యే వరకు ఎవ్వరం రాయం సార్. అవును సార్, మేమెవరం రాయం. నేను కూడా రాయను సార్. నేను రాస్తాను సార్. నువ్వు రాయలేవు. బాలరాజు, చివరిసారి అడుగుతున్నాను, రాస్తావా రాయివా? రాయను సార్. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం బాలరాజు? సార్ గుర్తుపెట్టుకుని చదివే చదువు వల్ల ఉపయోగం లేదన్నాను. తెలుసుకుని చదివితే మర్చిపోయే అవకాశం తక్కువ కదా సార్. అరే చదువు ఎలా చెప్పాలని నాకు నేర్పుతున్నాడు సార్ వీడు. ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు సార్. వీడి వల్ల క్లాసులో డిసిప్లిన్ పోతుంది సార్. అరే ప్రతి ఒక్కడు ప్రశ్నించేవాడే. సార్ ప్రశ్నించడమే కదా సార్ చదువుకోవడం అంటే. తెలియని దాన్ని తెలుసుకోవడాన్నే కదా సార్ ఎడ్యుకేషన్ అంటే నువ్వు నేర్చుకునే ప్రతిదీ అర్థమయ్యే చదువుకుంటున్నావా? అర్థం కాకుండా నేర్చుకోవడం ఎలా అవుతుంది సార్? ప్రాక్టికల్ చేయమంటాడు సార్ వీడు. ఇంటర్నల్ మార్క్స్ ఎలాగేలా మనకు తెలీదా? సార్ నాకు మార్కులు వద్దు, చదువు కావాలి. చూడండి సార్ వాడు పగరు. ఇదిగో ఈ మొండితనం ఉంటే నువ్వు ఎందులో నువ్వు రాణించలేవు చెప్తున్నా. సార్ అర్హత లేకుండా రాణించాలని నాకు కూడా లేదు సార్. నువ్వు ఇలాగే ఉంటే ఇంటర్నల్ ఎగ్జామ్స్లో కూడా ఫెయిల్ అవుతావు. సార్ ఒక్క తప్పు చేసినా, ఒక్క ఎగ్జామ్లో ఫెయిల్ అయినా ఇక్కడి నుంచి నేనే వెళ్ళిపోతాను సార్. నీలాంటి వాణి ఈ సిస్టంలోంచి ఎలా బయటికి పంపించాలో నాకు బాగా తెలుసు. బాబు అమ్మాయికి ఎలాగుంది బాబు? బతుకుతుంది కదా? ఆపరేషన్ జరుగుతుందమ్మా, చూడాలి. మీరు వెళ్ళి కూర్చోండి. అక్కడ పేషెంట్ పేరు పిలుస్తారు, మీరు వెళ్ళి కూర్చోండి. సార్ బాలరాజ్ ఎలా ఉన్నారు సార్? ఎవరు? ఆ తిహార్ కాలేజ్ కురవాడేనా? నువ్వు క్లాస్మేట్వా? అవును సార్. నేను తిహార్ కాలేజే, 2010 బ్యాచ్. మీరు డాక్టరే కదా? అవుదామని అనుకున్నాను. 1 నుంచి 100 ర్యాంక్ వరకు మా కాలేజీకే వచ్చేస్తాయి అంటే నాకు కూడా వచ్చేద్ది అనుకున్నాను. కానీ బాగా పెద్ద ర్యాంక్ వచ్చింది తమ్ముడు. ఆ అవమానం భరించలేక సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను.
ఇదిగో బిల్లు కట్టలేక ఇక్కడ ఆఫీస్ బాయ్గా జాయిన్ అయ్యాను. ఇప్పుడు కాంపౌండర్ అయిపోయాను. ఆ బిల్లులకి ఇంకా ఈఎంఐలు కడుతూనే ఉన్నాను. మా వాడికి ఏం కాదు కదా సార్. బాగా లేట్గా తీసుకొచ్చారు తమ్మి. మన కాలేజ్ వాళ్ళు ఇక్కడికి రెగ్యులర్గా వస్తూనే ఉంటారు. అదిగో ఆ పక్క వార్డులోనే 2 ఉన్నారు. బాధేస్తుంది తమ్మి. అయినా ఈ చదువులు ఏ బాధ లేకుండా హాయిగా ఆటల్లో సాగిపోతే బాగుంది. సర్లే, నువ్వు కూర్చో. ఈ పరీక్షలు ఏదో ఒక రోజు మా చావుకు వచ్చేలా ఉన్నాయిరా బాబు. రే తేజు, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కొన్ని ఇవ్వరా. ఇచ్చేస్తారు. అయినా నా సిఐపిఎల్ బుక్స్ నీకు ఎలా ఇస్తా అనుకున్నావురా? ప్లీజ్ రా, లాస్ట్ టైం నీ క్వశ్చన్ బుక్ నుంచి అన్ని రే వచ్చినాయి. చక్రి, సిఐపిఎల్ అయినా డైమండ్ అయినా టెక్స్ట్ బుక్లో లేనిది కొత్తగా ఏం చెప్పర్రా. షార్ట్ కట్లతో బట్టీలు పడ్డంతో మహా అయితే కొంచెం స్పీడ్గా చేస్తారేమో. లైట్ తీసుకో. లైట్ తీసుకో. మా బ్యాచ్లో ఎన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తారో తెలుసా? అయినా మీ కొండ బ్యాచ్కి ఏం తెలుస్తుందిలే. బాబు విదేశీ, మీ అమెరికా అయినా మా కొండైనా 2x2 4 పా. అలాగే అలాగే. ఈసారి క్వశ్చన్ పేపర్లు చాలా టఫ్గా సెట్ చేశారంట. రే వాడన్నట్టుగానే క్వశ్చన్ పేపర్ చాలా టఫ్గా వస్తుందంటావా? వస్తే రాని, మనమేం వీక్ కాదు కదరా. వీక్ కాదా? పాస్ అయిపోతామంటావా? రే ఏమైతే అది అవుతుంది. అసలు ఈ ఫిజిక్స్ ఎవడు కనిపెట్టాడే బాబు? నెత్తి మీద యాపిల్ పడిందని ఒకడు, టీ పెట్టుకుంటే పాలు పొంగాయని ఇంకొకడు. వాళ్ళకేం ఒక్కొక్కడు ఒక్కొక్కటే కనిపెట్టాడు. మనమే అన్నీ చదివి చావాలి. మనం ఒకటి కనపడదామా? హ్యాపీగా చదువుకుంటారు అందరు దాన్ని కదే. సిలబస్ ఎక్కువైందని బూతులు తిట్టుకుంటారు. అయినా మనకెందుకే టైం వేస్ట్ పనులు? హ్యాపీగా లెక్చరర్స్ చెప్పింది బట్టి మార్కులు కొట్టేద్దాం. చక్కగా డబ్బులు సంపాదించుకోవచ్చు కదా. ఏమైందే అంత డల్గా ఉన్నావు? హెల్త్ బాగాలేదే. నైట్ కూడా ఏం చదవలేదు. ఏం రాస్తానో ఏంటో. టెన్షన్ మత్లే జాను. చలో చలో రావే. జై సంతోషి మాత. 2 పడింది అంటే బి. ఎరా అప్పుడైపోయిందా? కొన్ని సరస్వతీదేవి కటాక్షం వల్ల, కొన్ని సంతోషి మాత ఆశీర్వాదం వల్ల పూర్తి చేశాను సార్. రేపు తెలుస్తుందిరా నీ జాతకం. సరే సార్, వెయిట్ చేస్తూ ఉంటా. కొంచెం జరగవా? సరే సరే, నువ్వు పాస్ అయ్యావా? అయ్యాను. నీకు కంగ్రాట్స్. నీకు కంగ్రాట్స్. థ్యాంక్ యూ. హ్యాపీగా ఉందిరా. నేను పాస్ అయిపోయా. సూపర్ మాయా, వీడు పాస్ అయిపోయాడంట. సరే వెళ్ళొస్తాం. బాయ్. బాయ్. సంతోషి మాత గుడికి వెళ్ళాలరా. హే నీరజ, ఏమైంది? ఫెయిల్ అయిపోయాను. అందుకని ఏమైంది? ఫెయిల్ అయిపోయాను. ఏం పర్వాలేదే, లైట్ తీసుకో. పద. ఫాదర్ తిడతా. అంతేగా. ఇప్పుడు ఏమైంది? నమస్కారం మాస్టారు. ఏం మార్కులండి అవి? తప్పు అయిపోయింది మాస్టారు. కాస్తనే భయం చెప్పకపోతే ఎలాగా? భయపెట్టకపోతే బాగుపడుతుందా చెప్పండి? వయస్సు వ్యధో ప్రలోభాలకు లొంగిపోతారండి పిల్లలు. 10 మందిలో పేరు తెస్తావు అనుకుంటే ఇలా మాట తెస్తావా? నాన్న నిజంగా చాలా ఫీవర్, నీరసంగా. బ్రతికే ఉన్నావుగా, ఎందుకు పుడతారండి నీలాంటి వాళ్ళు?
నేనేంటో మీకు తెలుసు కదా, నన్ను నమ్మవా? ఒకప్పుడు నా పెంపకం మీద నమ్మకం ఉండేది, దాన్ని కూడా పాడు చేసావు కదే. అబ్బా ఆపవే, నిన్నటి నుంచి అసలు మీ నాన్నేంటి అలా మాట్లాడాడు? ఆయన మనిషేనా? హే, మా నాన్నే మనద్దే, ఆయనంటే నాకు ప్రాణం. అయినా నాకు మార్క్స్ తక్కువ వచ్చాయని బాధగా లేదే, ఆయన తిట్టారని కూడా లేదు. కానీ ఆయన నమ్మలేదు చూడు, తట్టుకోలేకపోతున్నా. అబ్బా వదిలేవే, ఫైనల్స్లో మార్క్స్ తెచ్చుకొని చూపిద్దు కానీ ఆ పెద్ద మనిషికి, అప్పుడు తెలుస్తుంది నీ టాలెంట్ ఏంటో. హెల్త్ బాగుంటే డెఫినెట్గా వస్తుంది, కానీ నమ్మకం అదెలా వస్తుంది? నేనేంటో ప్రూవ్ చేసుకోవడానికి ఆ ర్యాంక్స్ ఏంటే? అయినా ముద్దుల కూతుర్ని కదే, నన్ను ఊరుకోవే, కొంచెం రెస్ట్ తీసుకో, అన్నీ సెట్ అయిపోతాయి. ఓకేనా? వెళ్దాం పదండే. ఆ కెమిస్ట్రీ ఫినైల్ డొక్కుగాడు ఏదో కొత్త లెసన్ స్టార్ట్ చేస్తా అన్నాడు. నేను నీకు నోట్స్ తెచ్చి పెడతాలే. లవ్ యూ. ఇదేంటే కొత్తగా నోట్స్ తెచ్చిస్తానన్నావుగా. ఏంటి ఆర్టికల్ 377? స్టూపిడ్. గుర్తుందిగా ఈ ప్రాబ్లంకి ఏ టాబ్లెట్ వేసుకోవాలో? ఒకటి వేసుకుంటే 1 hour పడుకోవచ్చు, ఎక్కువ వేసుకుంటే పడుకొనే ఉండొచ్చు. హ్యాపీ ఫర్ ఎవర్. బాయ్ బాయ్. అది ఇంత పని చేస్తుందని నేను అనుకోలేదే. ఇదంతా నా వల్లే జరిగిందేమోనంత బాధగా ఉంది, తట్టుకోలేకపోతున్నా. నేను హాస్టల్లో ఉండనే, నా వల్ల కాదే. అది లేకుండా మీరు చచ్చినా పర్లేదు హాస్టల్లోనే ఉండమన్నాడు మా నాన్న. నన్ను కూడానే. చూడమ్మా ఇది ఎంత పని చేసింది. మీ కూతురు చచ్చిపోలేదు అంకుల్, మీరే చంపేశారు. కనీసం వీడినన్నా బతకనివ్వండి. నీకన్నా బుద్ధి ఉందా లేదా? మనిషి చచ్చిపోయేదాకా తీసుకొస్తారా? క్షమించండి సార్. నువ్వేం చేస్తున్నావా? సార్ ఈ ఇష్యూని జాగ్రత్తగా చూసుకుంటే దగ్గరుండి. ఓకే సార్. డబ్బెంత ఖర్చైనా పర్లేదు, కాలేజీని మాత్రం డ్యామేజ్ అవ్వడానికి వీల్లేదు. ఈ తిహార్ కాలేజ్ లో మరో విద్యా కుసుమం రాలిపోయింది. ఇంటర్ చదువుతున్న నీరజ అనే విద్యార్థిని పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ లో రమ్య, విజయవాడలో జానకి, మరి ఈ రోజు నీరజ. ఇలా ఎంతమంది నీరజల్ని ఈ విద్యా వ్యవస్థ బలి తీసుకుంటుంది? తమ లాభాపేక్ష కోసం, ర్యాంకుల కోసం విద్యార్థుల్ని బలి తీసుకుంటున్న ఈ కార్పొరేట్ విద్యా సంస్థలపై ప్రభుత్వాలు కొరడా జిలిపించేదెప్పుడు? ఎనీవేస్, ఆ న్యూస్ పేపర్స్కి, న్యూస్ ఛానల్స్ అన్నిటికీ అడ్వర్టైజ్మెంట్ పంపించండి. అండ్ ఆ అమ్మాయి చావుకు కారణం ఏ లవ్ ఫెయిల్యూర్ అని స్టోరీ రన్ చెప్పించండి. ఈ జనాలు, ఈ ఛానల్స్ 24 hours బిజీగా ఉంటారు. వాళ్ళది చాలా షార్ట్ మెమరీ. ఈ రోజు ఇది, రేపు ఇంకో సెన్సేషన్, ఎల్లుండి ఇంకోటి, ఆ తర్వాత అన్ని మర్చిపోతారు. ఇవేవి గుర్తుండవు. ఓకే సార్. ఆ తర్వాత ఏ బోర్బాబ్ ఇన్సిడెంటో, ఏ మసాజ్ సెంటర్ పైన డిబేటో, ఏ సెలబ్రిటీ పెళ్ళో పెటాకులో చావు, అందరూ అందులో పడిపోతారు. ముందు మీరు పెండింగ్ ఫీజు కలెక్షన్ మీద ఫోకస్ ఓకే చేయండి. సార్. ఎవరిని స్పేర్ చేయొద్దు. బాయ్ రా, వెళ్ళిపోతున్నాను రా. రే ఎందుకురా? డబ్బులు లేని అప్పర్ క్యాస్ట్ ఫ్యామిలీ నుంచి వచ్చాను రా. తెలుసులేరా.
ఇంక ఇలాంటి ప్లేస్లో చదవలేనురా, ఫీజు కట్టలేదురా. ఇప్పటి నుంచి ఫ్యామిలీని కూడా నేనే చూసుకోవాలిరా. రే అసలు తెలుసు కదరా నాన్నకి హెల్త్ బాగాలేదని. రే డబ్బులన్నీ డాక్టర్లే తినేశారు, అంతా అయిపోయారా. వ్యాపారం అయిపోయింది బావా. కొట్టాలరా, మీరిద్దరూ ర్యాంక్ కొట్టాలరా. కనీసం నా ఫ్రెండ్స్ ఇద్దరు మంచి డాక్టర్లు అయితే ఫ్యూచర్లో నాకు ఏ హెల్త్ ప్రాబ్లం వచ్చినా నా పిల్లలైనా హ్యాపీగా ఉంటారు కదరా. అసలు ఏమైందిరా మీ నాన్నకి? పేదరికం అని చాలా డేంజరస్ జబ్బురా, క్యాన్సర్ కన్నా కూడా. దానికి సరైన ట్రీట్మెంట్ ఇవ్వకపోతే వంశాలని కూడా నాశనం చేసేస్తుందిరా. వెళ్ళొస్తానురా. మీరు డాక్టర్ల యొక్క కమర్షియల్ మాత్రం కావద్దురా. మీరైనా బాగా చదువుకోనరా. అది లేదంటే నమ్మాలనిపించట్లేదే. భయం వేస్తుంది. కొన్నిసార్లు ఆ నీరజ్ చేసిందే కరెక్ట్ అనిపిస్తుంది. నాకు కూడానే. అసలు వాడు ఎందుకు ఇలా చేశాడురా? అసలు ఏం జరిగిందిరా? నేను వెళ్ళిన తర్వాత ఏం జరిగిందిరా చెప్పరా. రే తేజగాడు చెప్పినట్టే ఏసీ హాస్టల్కి వెళ్ళిపోయాడు రా. పట్టింపే లేదురా వాడికి. వాడు లేడు, వీడు లేడు, రూమ్కి రావాలనే లేదురా. రే ఇప్పటికే అందరు పడుకున్నారా, చాలా లేట్ అయిపోయింది. దా మళ్ళీ పొద్దున్నే లేపుతారు. చూసావరా, ఒకడికి డబ్బులు ఎక్కువ వెళ్ళిపోయాడు, ఇంకోడు డబ్బులు లేక వెళ్ళిపోయాడు. రే రే డోరే, మీరేంటి ఇక్కడ? అయినా ఈ వేషం ఏంటి? హాస్టల్ నుంచి పారిపోయి వచ్చాం. అసలు ఈ కాలేజ్ నుంచే పారిపోవాలని ఉంది. మా ఫ్రెండ్ చనిపోయినప్పటి నుంచి ఆ రూమ్లో ఉండాలనిపించట్లేదు. చాలా భయం వేస్తుంది బాలరాజు. అసలు ఈ గెటప్ ఏంటి? హాస్టల్ నుంచి వచ్చేటప్పుడు అసలు ఈ తెల్ల దుప్పట్లు ఎవరిచ్చారు? ఎంత భయం వేసిందో తెలుసా? ఇంకేం దొరకలేదు చక్రి. అయినా అసలు మీరు మా హాస్టల్కి ఎలా వచ్చారు? వాచ్మెన్ డిన్నర్కి వెళ్ళినప్పుడు కీస్ తీసుకొని వచ్చేసాం. ఎవరు చూడకుండా మీ రూమ్లోకి వచ్చి దాక్కున్నాం. అసలు ఉండాలనిపించట్లేదు బాలరాజు. నాన్నకు చెప్తే అర్థం చేసుకోవట్లేదు. ఎటైనా వెళ్ళిపోదాం. ముందు మీరిద్దరు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మన నలుగురిని కాలేజ్ నుంచి తీసేస్తారు. ప్లీజ్ చక్రి, ప్లీజ్ నువ్వన్నా చెప్పు. ఈ జైలు నుంచి అలా జాలీగా వారం రోజులు తిరిగి వద్దాం ప్లీజ్. సరస్వతి దేవే చదువొద్దని వరం ఇస్తే కాదనకూడదురా మాయా. పిచ్చారా నీకు? ముందు అసలు ఇక్కడి నుంచి బయటకు లారా పడతాం. నేను మెయిన్ ఆఫ్ చేస్తా, తర్వాత చూసుకుందాం. ఎవరది? ఎవరు అంటే మాట్లాడరా? ఎవరు మీరు? మేము దెయ్యాలం. నేను మోహిని, తను కామిని. దెయ్యాలా? అవును అంకుల్. ఇది జెంట్స్ హాస్టల్. ఇక్కడికి లేడీస్ దెయ్యాలు రాకూడదు, రూల్స్ ఒప్పుకోవు. సారీ అంకుల్, పొరపాటున దారి తప్పిపోయి వచ్చేసాం. వీళ్ళెవరు? మా హెల్మెట్స్. హలో అంకుల్. హెల్మెట్లా? నరకం నుంచి అవుటింగ్ వచ్చాం అంకుల్. మీరు కళ్ళు మూసుకొని తాళాలు ఇచ్చేస్తే లేడీస్ హాస్టల్కి వెళ్ళిపోతాం. ఎక్కడ పెడితే అక్కడికి వెళ్ళడానికి, ఎక్కడ పెడితే అక్కడ రావడానికి ఇది సినిమా థియేటర్ కాదు, జెంట్స్ హాస్టల్. పోనీలే మోహిని, వార్డెన్ అంకుల్ కళ్ళు మూసుకొని అంటున్నాడు.
మనమే గుడ్లు పీకేద్దామా? పీకేద్దాం. అసలే గుడ్లు తిని చాలా రోజులయ్యింది. పేకద్దామా? పేకద్దు. ఇదిగో తాళం. ఇంకో గంట సేపు మీరు ఇలాగే కళ్ళు మూసుకొని ఉండాలి, లేకపోతే అయినా మన గర్ల్స్ హాస్టల్లో మన కాలేజ్ నుంచి ఎలా తప్పించుకున్నారే? మనసుంటే ఎన్ని హర్డిల్స్నైనా తప్పించుకోవచ్చని మొదటిసారి తెలుసుకున్నాను. అండ్ ఫ్రీడమ్ ఇంత గొప్పగా ఉంటుందని కూడా తెలుసుకున్నానే. అయినా ఈరోజు బాలరాజుకి అవ్వడానికి కారణం కూడా బహుశా మేమేనేమో. ఆ తర్వాత ఏం జరిగింది? మేము తప్పించుకున్న తర్వాత హాస్టల్లో వార్డెన్లు చాలా ఎంక్వైరీలు చేశారంట, కానీ వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదు. మేము పారిపోయామని పేరెంట్స్కి మీడియాకి తెలిస్తే కాలేజ్ పరువు పోతుందని చాలా టెన్షన్ పడ్డారు వాళ్ళు. బాలరాజ్తో తిరుగుతుంటే ఒకేసారి రెక్కలు వచ్చినట్టు అనిపించింది మాకు. కానీ మా కోసం అందరూ వెతుకుతున్నారని తెలిసి చాలా భయపడ్డాం. స్వేచ్ఛగా తీసుకుంటున్న ఊపిరి ఎక్కడ ఆగిపోతుందో అని భయం ఒక పక్క, మా రెక్కలు ఎక్కడ విరిగిపోతాయో అని బాధ ఒక పక్క. ఆ రోజు మమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేశాయి. మనిషి మరో మనిషికి భయపడి దాక్కునే పరిస్థితి రావడం చాలా దారుణం కదూ. సార్ అయిపోతుంది సార్, దొరికిపోతారు సార్, తీసుకొచ్చేస్తాం సార్. కొన్నిసార్లు మన జీవితాల్లో ఊహించని పరిచయాలు ఏర్పడతాయని, అవి ఎన్నో కొత్త విషయాలను నేర్పుతాయని ఆ రోజే మాకు తెలిసింది. ఎవరు మీరు? ఎక్కడ దాక్కున్నారేంటి? దాక్కోలేదమ్మా, మేము ఆ కాలేజ్. మీరు తిహార్ కాలేజా? అవును. మా చంటోడితో కూడా ఆ కాలేజే. మీరేం చదువుతున్నారయ్యా? డాక్టర్లు అవుదామని. మా బుజ్జిగాడిని కూడా డాక్టరే చదివిద్దాం అనుకుంటున్నామయ్యా. ఓ అవునా? ఏమయ్యా, నిన్నేనయ్యా. పట్నం నుంచి బుజ్జిగాడి క్లాస్మేట్లు వచ్చారయ్యా. బాబాయ్ మీరేంటి ఇక్కడ? అదేంటి, తేజు వాళ్ళ నాన్న దుబాయ్లో ఉంటారని కదా చెప్పాడు. నేను రైతుని బాబు, నేను పెద్దగా చదువుకోలేదు. లేక పుట్టిన ఒక్కగానొక్క కొడుకు బాగా చదువుకోవాలని ఆ ఇంగ్లీష్ కాన్వెంట్లో చేర్పించినాను. అక్కడంతా పెద్ద పెద్ద కారులో వస్తుంటే నా సిటీ తండ్రి ఎక్కడ చిన్నపోతాడా అని వాళ్ళ నాన్న దుబాయ్లో ఉన్నాడని వాళ్ళింట్లో నాని పని చెప్పడం మొదలుపెట్టాను. ఆడిని అలాగే చెప్పమన్నాను. చెప్పడం మాత్రం కాదు, నమ్ముతున్నాడు కూడా. వాడు ఎంత గొప్పవాడైతేనేంటి బాబాయ్, మీ కొడుకు కాలినప్పుడు. ఎందుకే ఏడుపు? 10 మంది ముందు ఆడు చిన్నపోతే నీకు ఇట్టమా? వాడు చదువు కోసమని సంవత్సరానికి 1 ఎకరం చొప్పున అమ్ముకొని 15 ఎకరాల ఆసాంవి 2 ఎకరాలకు వచ్చి ఇదిగో ఈ బెల్లం కాసరా పెట్టుకున్నాం. ఇదిగో నా కొడుకు డాక్టర్ అయితే అప్పుడు చెప్తానే ఈ లోకానికి. అప్పటి వరకు ఇన్ని అబద్ధాలు అవసరమా బాబాయ్? నల్లగా ఉన్న నిజమైన బెల్లానికి అబద్ధమనే రంగు కలిపితేనే పంచదార. పంచదార అందరికీ కావాలి, నా కొడుకు ఆ పంచదార కావాలి. బాబు, ఈ నిజం మీకు తెలుసని ఆడికి మాత్రం దయచేసి చెప్పకండి బాబు. సూపర్ మార్కెట్లో ఉన్న పంచదారకి అది పుట్టింది మట్టి నుండి అన్న నిజం చెప్పంలే బాబాయ్. ఇదిగోండి, ఇదే నేను చదువుకున్న స్కూల్. ఈ చెట్లు పుట్టలు మా టీచర్లు ఇవే నాకు చదువు నేర్పించాయి. ఇది నాకు పెద్ద ఓపెన్ యూనివర్సిటీ. అదే మా గూడెం. ఎంత పెద్ద స్వచ్ఛ భారత్ బాగుందిరా. ఇంకేం కావాలి రే చక్రి, అటెల్లమాక పాములు గట్రా ఉంటాయి. పాములా? ఓరే నాయనో రే. పాములంటే అంత భయం ఏంట్రా? భయపడమాకరా, పాముల్లో 80% విషమే ఉండదు.
పావుకలు గుండ్రంగా ఉన్నాయనుకో అందులో విషం లేనట్టు, పావుకలు పిలికల్లా ఉంటే అందులో విషం ఉన్నట్టు. అంటే పాము కరిచిన తర్వాత పిల్లిగల్లా గుండ్రంగల్లా చూడమంటావా నువ్వు నన్ను? పోరా. అయినా నువ్వేంటి ఇక్కడ? ముందు దిగుతావా? పోదాంపా. నేను నీతో ఫుల్గా ఎంజాయ్ చేయడానికి పారిపోయొచ్చా తెలుసా? ఫుల్గానా? జువాలజీ మాటలు మాట్లాడమంటే చంపేస్తాను. ఏదో మన ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందని. ఓయ్, ఇక్కడ ఒక 2 ఎకరాలు కొనుక్కొని ఇక్కడే సెటిల్ అయిపోతే బాగుంటుంది కదా? కొనుక్కోలేవు బొట్టే, ఎందుకంటే ఇక్కడ 1/70 యాక్ట్ ఉంది. ఇక్కడ ల్యాండ్ కొనుక్కోవడానికే లోకల్ అమ్మాయిని పెళ్లి చేసుకుని డెవలప్మెంట్ పేరుతో హోటళ్ళు రిసార్ట్లు కడుతున్నారు. ఇక్కడ ఉండాలంటే లోకల్ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలా? అంత కష్టం నీకెందుకు, కానీ నువ్వు డాక్టర్ అయ్యాక ఇంటర్న్ చేయడానికి ఇక్కడికే రా, అప్పుడు నీకు నచ్చినన్ని రోజులుండు. ఇక్కడ లైఫ్ చాలా బాగుంది బాలరాజు, బ్రతకడం అదృష్టం అనిపిస్తుంది. మన చుట్టూ చదువున్నా దాని ముఖం మీదే తలుపేసేసి 4 గోడల మధ్య పుస్తకాల్లో ప్రశ్నలు పాఠాలు వెతుక్కుంటున్నాం. ప్రకృతి నుంచి చదువు నేర్చుకుంటే బాగుంటుంది కదా బాలరాజు? అలాగే, కానీ రేపు తెల్లవారుజామున మొదటి బస్కి కాలేజ్కి వెళ్దాం. క్షమించమని బతిమలాడదాం. ఇంకో 2 నెలల్లో ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. బుద్ధిగా చదువుకుందాం. ఆ తర్వాత ఎంసెట్, నీట్ ఇలా చాలా ఉన్నాయి కదా, అవన్నీ అయ్యాక అప్పుడు చలో. నాకు సబ్జెక్టులన్నీ పాటగానే పాడిచ్చే, టీచర్లు ఎవరు అక్కర్లేదు. నీ పాట వింటే చాలా బాగుంటుంది. చదువుని పాటగా నేర్చుకుంటే ఎంత బాగుందో తెలుసా? గ్రీనరీ చాలా బాగుంది కదూ. ఇక్కడే బోల్డ్ అని మెడిసిన్స్ ఉన్నాయి తెలుసా, ఒక్కొక్క మొక్క ఒక్కో వైద్యానికి వాడతారు. అయినా ఇవన్నీ సరే వద్దా? బాబాయ్ నమస్తే. మాస్టర్ ఇదిగో ఇక్కడ. సార్ ఏంట్రా ఇది, ఆడపిల్ల లేపుకొచ్చేస్తావా? బాలరాజు ఏం చేయలేదు. సార్ నేను చెప్పేది వినండి సార్. ఏం చేస్తున్నారు మీరు? సార్ బాలరాజు ఎందుకు సార్ కొడుతున్నారు? సార్ బాలరాజు ఏం చేయలేదు సార్. బాలరాజు సార్ ప్లీజ్ సార్ కొట్టకండి సార్, కొట్టకండి సార్, గుర్రమే కొట్టకండి సార్. సార్ ప్లీజ్ సార్ ఏం చేయలేదు సార్. ఏం చేశారు సార్, ఇలా కొడుతున్నారు మమ్మల్ని. కొట్టదు సార్, ప్లీజ్ సార్. ఏంటి బాలరాజు, ఒక్క తప్పు చేస్తేనే వెళ్ళిపోతాను? వెళ్ళిపోతాను సార్. బాలరాజు సార్, బాలరాజు వెళ్ళిపోతే మేము కూడా వెళ్ళిపోతాం. అసలు మేము పిలిస్తేనే వచ్చాడు సార్. లావణ్య వద్దు, నా వల్ల మీ ముగ్గురు లైఫ్ స్పాయిల్ అవుతుంది. నువ్వు మాట్లాడుకో, నువ్వు లేకపోతే మేము చదవలేం బాలరాజు. ఏం పర్లేదు మాయా, ఈ చదువు లేకపోయినా పర్లేదు. అవును బాలరాజు, నా వల్ల మీ చదువు ఆగకూడదు సార్. నాకు టీసీ ఇచ్చాను సార్, నేను ప్రైవేట్గా చదువుకుంటాను. ఈ చదువుల ప్యారడైజ్కి వచ్చిన రాంగ్ పర్సన్వి నువ్వు. ఇక నుంచి నీకు ఈ తిహార్ కాలేజ్కి ఎలాంటి సంబంధం లేదు. గట్ లాస్ట్. ఈ రోజు నుంచి మీరు డే స్కాలర్స్. వెకేట్ యువర్ హాస్టల్స్ అండ్ గో. ఓకే?
ఏమిరా బాలరాజు, ఏమిరా నీ వాళ్ళ కాలేజ్కి ఉపయోగం? రే తేజు, నువ్వు బాగా చదువుకోరా. ఇంకొకరిని ఓడించాలని కాదు, నువ్వు గెలవాలని ప్రయత్నం చేయి. ఏంటమ్మా మెసేజా? అవునరా, మెసేజ్ ఇవ్వడానికి ప్రతిసారి మహేష్ బాబే రావక్కర్లేదు. కుర్రో మెసేజ్ వచ్చాడు రోయ్. చూసావా, వాడితో తిరగొద్దన్నాను. ఇప్పుడు చూడు రోడ్డు మీద పడ్డావు. తేజు, మీ నాన్న చెరుకు పండిస్తాడు. తీయగా ఉండకపోయినా పర్వాలేదు, మరి ఇంత చేదుగా ఉన్నావేంట్రా? అదేంటి? మా నాన్న చెరుకు, మా నాన్న దుబాయ్లో. ఆపరా రే, నీ అబద్ధాలన్నీ వినే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పు. లోకాన్ని చూసాం, నిజాలు రే తెలుసుకున్నాం. చక్రి, చెప్పనన్నావు మర్చిపోయావా? సారీరా, నువ్వు మంచోడివి, మంచోళ్ళనే ఉండు, చెడ్డోళ్ళ నటించకు. బాయ్ రా. లావణ్య, అంకుల్ వెళ్తాం. కొంచెం సేపు చూసుకొని రా లావణ్య. రావే. పదే. కేసు కొంచెం క్రిటికల్గానే ఉంది. శాంపిల్స్ అన్ని పంపించేస్తాను. హాయ్ అంకుల్. రమ్య, నువ్వేంటమ్మా ఇక్కడ? బాలరాజు మా క్లాస్మేట్ అంకుల్, అందుకని. నాన్నగారి హాస్పిటల్ ఎలా ఉంది? అమ్మ ఫుల్ హ్యాపీ అంకుల్. విజయనగరం హైవే పక్కన ఈ మధ్యనే కొత్త బ్రాంచ్ స్టార్ట్ వెరీ చేశాం. నైస్. బాలరాజుకి టెస్ట్లన్నీ చేయించమని చెప్పి ల్యాబ్కి పంపిస్తున్నాం. శాంపిల్స్ ద్రావణి డయాగ్నోస్టిక్స్కి పంపించండి. ఓకే సార్. అంత దూరం ఎందుకు? మన విజయ డయాగ్నోస్టిక్స్ పంపించవచ్చు కదా. అక్కడ మా డాక్టర్ గారికి మంచి కమిషన్ వస్తుంది, అందుకే బాగా మార్జిన్ ఉన్న టెస్టే రాసిస్తూ ఉంటారు. అయినా మీకు తెలియదే ఉంది, మీరు ఇదే ఫీల్డ్ కదా. ఆ మందుల కంపెనీ వాళ్ళు ఇచ్చే గిఫ్ట్లు, కమిషన్లు, ఆ టెస్ట్లు, రెఫరెన్స్ల వల్లే కదండి మనకి బోల్డ్ డబ్బులు వచ్చేది. బై ద వే, మై నేమ్ ఇస్ వినయ్, మీ కాలేజే. హలో. సూపర్ సీనియర్ని. ఇక్కడ ఏం కావాలన్నా అలాగే. చూస్తున్న విద్యార్థుల ప్రాణాల మీదకు తెస్తున్న పరీక్షలు, దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రభుత్వం తప్పిదం వల్ల అభం శుభం తెలియని ఇంటర్ విద్యార్థులు అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నిజంగా ఇంటర్ బోర్డు ఉదాసీన వైఖరి వల్ల, ఇంటర్ బోర్డు ప్రశ్నాపత్రాల మూల్యాంకనంలో జరిగిన దొర్లిన తప్పిదం వల్ల అభం శుభం తెలియని భావి భారత పౌరులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే అనేక మంది విద్యార్థులు ఆసుపత్రుల పాలయ్యారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. పలు విద్యా సంస్థల ఎదుట కావచ్చు, ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు కావచ్చు, ప్రభుత్వ విధానానికి, ఇంటర్ బోర్డు తప్పిదాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఇంటర్మీడియట్ బోర్డు, ఇంటర్మీడియట్ బోర్డు, ఇంటర్మీడియట్ బోర్డు. మా ఫ్రెండ్ బాలరాజు ఒక బ్రిలియంట్ స్టూడెంట్ సార్. వాడు ప్రతి సబ్జెక్ట్ అర్థం చేసుకొని మా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. అలాంటిది వాడు ఫెయిల్ అవ్వడం ఏంటి సార్? 20% మార్క్స్ ఎలా వేస్తారు? ఈ బాధ తట్టుకోలేక తను సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. తనకేమన్నా అయితే ఎవరిది సార్ బాధ్యత? ఈ చదువు నా కూతుర్ని చంపేసింది. ముక్కు పచ్చలారని కూతురు తగలబెట్టుకొని చనిపోయింది. ఈ చదువులు నా కూతురు ఊపిరి తీసేసే. మన స్టూడెంట్స్ లో ఎంతమంది ఫెయిల్ అయ్యారు? 25% సార్. ఒక 5% ఎక్కువ ఉంటారు సార్. ఎంతమంది సూసైడ్ చేసుకున్నారు? 20-25 మంది ఉంటారు సార్. ఎప్పుడు ఉండే ఫిగరేగా. ముగ్గురు పొజిషన్ చాలా క్రిటికల్ గా ఉంది సార్. మన కాలేజ్ క్యాంపస్ లో గొడవలు ఎక్కువ కాకుండా చూసుకో. అలాగే సార్. మినిస్టర్ గారు మరీ చెప్పు. ఓకే సార్. ఓకేనా? ప్లీజ్ అలాగే టేక్ కేర్. మెగ్నీషియం, సోడియం, పొటాషియం, సెలీనియం, ఎలక్ట్రోలైట్స్, ప్లేట్లెట్స్ అన్నీ తక్కువగానే ఉన్నాయి. గాన్ కేస్. సార్, రిపోర్ట్స్దే ఉంది సార్. మనిషి బాగానే ఉన్నాడు కదా సార్, ఇంకొకసారి చూడండి సార్. నేను రిపోర్ట్స్ని నమ్ముతాను. మనిషి ఆరోగ్యాన్ని మెజర్ చేసే సైన్స్ ఇది. ఐ ఓన్లీ బిలీవ్ ఇన్ నెంబర్స్. వీడికి ఇన్సూరెన్స్ కూడా లేదు. ఇట్స్ ఏ యూజ్లెస్ కేస్. మన ప్రొఫెషన్లో సైన్స్ ఉండాలి కానీ సెంటిమెంట్స్ ఉండకూడదు. సార్ ఇంకొకసారి. సార్ సార్ ఇదేటమ్మా? డాక్టర్ గారితో మాట్లాడండి. జోరా బాబు, ఇంకో 20,000 పే చేసి పేషెంట్ని తీసుకుని వెళ్ళండి. నా దగ్గర
అంత డబ్బు లేదు బాబు. అలా అయితే అతను పోయిన తర్వాత అతని శవాన్ని మెడికల్ కాలేజీకి అప్పచెప్పి వెళ్ళండి. మీకు దండం పెడతాను బాబు, కాపాడండి బాబు. అంకుల్ ఒక్క నిమిషం. కాపాడండి బాబు. అంకుల్ ఒకసారి రిపోర్ట్స్ చూడండి. అంతా బాగానే ఉంది. ఈ రిపోర్ట్స్ ఎవరివి? బాలరాజ్వి. మళ్ళీ టెస్టులు చేపించాను. కమిషన్ తీసుకోని ల్యాబ్లో. ఓ, మా వాళ్ళు తప్పుడు రిపోర్ట్లు ఇచ్చినట్టున్నా. అంకుల్ నేను డాక్టర్ని బాగా సంపాదిద్దాం అనుకున్నా. పేషెంట్స్ నా వాళ్ళు అయినప్పుడు ఆ బాధ తెలుస్తుంది అంకుల్. కొంతమంది వల్ల డాక్టర్స్ అందరికీ బ్యాడ్ నేమ్ అంకుల్. వాడిని వదిలేయండి అంకుల్. ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి అతన్ని డిశ్చార్జ్ చేయండి. అలాగే సార్. థ్యాంక్ యూ అంకుల్. అన్నా సెకండ్ ఫ్లోర్లో 2. అన్నా మా వాడికి మీ వాడికి బాగానే ఉంది తమ్ముడు. రేగో రేపు ఎంసెట్ రిజల్ట్స్ వస్తున్నాయంట. ఎన్ని బెడ్లు రెడీ చేయాలో ఏంటో. ఈసారైనా నాకు కంపెనీ వస్తుందో లేదో చూడాలి. సార్ రేపు 12 o'clockకి ఎంసెట్ రిజల్ట్ సార్. నైస్. ఎల్లుండి పేపర్స్లో మన ర్యాంకులు తప్ప ఏది కనిపించకూడదు. ఏ ఛానల్ చూసినా మనదే వినిపించాలి. ఓకే సార్ ఎల్లుండి పిఎం గారి ప్రోగ్రామ్ ఉంది. బహుశా కవరేజ్ ఏమైనా మనం ఇచ్చే యాడ్స్ ముందు ఇస్రో ప్రయోగమైన ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రామ్ అయినా లోపల పేజీలోకి వెళ్ళాల్సిందే. ఓకే బుక్ ఆల్ ద ఫ్రంట్ పేజెస్. ఎస్ సార్. మన ర్యాంకులే ప్రపంచానికి న్యూస్ కావాలి. సార్ చల్లపల్లి కాలేజీ వాళ్ళు చాలా ఎక్కువ యాడ్స్ ఇస్తున్నారు సార్. వాళ్ళు ఇచ్చేదానికంటే డబుల్ చేయండి. ఓకే సార్. సార్ లాస్ట్ టైం వాళ్ళు ఆ చైనా కాలేజ్ వాళ్ళు మన ర్యాంకర్స్ని చాలా మందిని పట్టుకెళ్ళిపోయారు సార్. ఎథిక్స్ లెస్ ఫెలోస్. మన పిఆర్ వాళ్ళందరికీ చెప్పండి, ఈసారి ర్యాంక్ వచ్చిన ఎవరిని వదలకండి, బయట కాలేజీ పిల్లలతో సహా. ఓకే సార్. సార్ ఇందాకే ఎథిక్స్ అన్నారు మీరు. మనం ఎదగాలంటే ఎథిక్స్ ఎదుటి వాళ్ళలో ఉండాలి, మనలో కాదు. డూ వాట్ ఐ సే. బాగున్నారా? ఏంటిది నెమ్మదిగా ఇక్కడ కూకునివ్వా. ఇక్కడ అయితే ఎక్కడికి వెళ్ళమని చెప్పి మీ మనోడు మంచి ర్యాంక్ కొట్టాడు. ఆ ఫంక్షన్కి మా కాలేజీ తీసుకెళ్దామని వచ్చా. మేమా రాము, మేమెక్కడికి రాము. వాళ్ళు పెట్టిన గడ్డికి మాటలకి మనసు పాడైపోయింది. మరి అదే కడుపు బాగాలేదని చెప్పి కూర్చుని కడిగేసుకోవడం లేదా? ఇది అంతే, కడుపులో పెట్టుకోకూడదు, కంపు అయిపోతుంది. కడిగేసుకోవాలి అంతే. కాదనుకో. థ్యాంక్ యూ. నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఈసారి రిజల్ట్స్లో ఎలాంటి కాంట్రవర్సీ లేకపోవడం వల్ల ఇంకా సంతోషంగా ఉంది. మొత్తానికి సెంచరీ కొట్టావే. కాదు, ఒకటి గుడ్డు గుడ్డు. మా నాన్న కన్ను గుడ్డులో ఆనంద బాష్పాలు చూద్దామని సాధించానే. యో పద. హాయ్. బా నీకు దండం పెడతాను నాన్న, నాకు మ్యూజిక్ అంటేనే ఇష్టం అంతే. బాయ్. ఏమైంది? మా నాన్న లాంగ్ టర్మ్లోనే జాయిన్ అవ్వమంటున్నారు. డాక్టర్ అల్లుడే కావాలంట. వస్తారని చెప్పు. ఇదిగో 28th ర్యాంక్. ఇది నీ పాటల వల్లే వచ్చింది. మా అమ్మకు కూడా పాటలు పాడే కోడలే కావాలంట. వస్తుందని చెప్పు. నిజంగానా? అమ్మయ్యా, థ్యాంక్ యూ దేవుడా. వెల్కమ్ టు తిహార్ కాలేజ్. విజయం మనకేం కొత్త కాదు. అది ఎన్నిసార్లు వరించినా మళ్ళీ మళ్ళీ దక్కించుకోవాలన్న కోరిక, దాహం. నా దాహాన్ని తీరుస్తున్న నా సిబ్బందికి అండ్ విద్యార్థులకి నా శుభాభినందనలు. టాప్ 1000లో 760 అండ్ టాప్ 100లో 72 ర్యాంక్స్. దట్ ఈస్ తిహార్ కాలేజ్. అండ్ ఈ పరీక్షలలో ఈ బ్రాంచ్ నుండి స్టేట్ 3rd ర్యాంకును కైవసం చేసుకున్న మన సిఐపిఎల్ విద్యార్థి తేజు. గివ్ హిమ్ ఎ బిగ్ కంగ్రాట్స్ తేజు. చాలా తెలివైనడు. అండ్ ఈ అచీవ్మెంట్ విదేశాల్లో ఉన్న తేజు తండ్రికి ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్.
థ్యాంక్ యూ సార్. ఒక మంచి మనిషి కాలేనాడు ఒక మంచి డాక్టర్ కాలేడు అని తెలియజేసిన నా ఫ్రెండ్స్కి చాలా థ్యాంక్స్ సార్. ఇప్పటి వరకు మీ అందరితో మా నాన్న విదేశాలలో ఉన్నానని చెప్పుకున్నాను, కానీ ఇది ఒక అబద్ధం. మా నాన్న ఒక రైతు. తన రెక్కలతో కష్టపడి నన్ను చదివించిన దేవుడు. నాన్న లేవన్నానా? చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల కోసం ఆస్తులు వదులుకుంటారు, కానీ నా కోసం నా తండ్రి తన అస్తిత్వాన్ని వదులుకున్నాడు. థ్యాంక్ యూ నాన్న. ఇలాంటి అమ్మని నాన్నని వదిలేసి అమెరికాలో బతుకుదామని కలలు కన్నందుకు సిగ్గుపడుతున్నాను. సారీ నాన్న. రియల్లీ ఎమోషనల్. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. అండ్ ఇప్పుడు ఇంటర్ పరీక్షల్లో జరిగిన అవకతవకల తర్వాత రీవాల్యుయేషన్లో సెకండ్ ర్యాంక్ని అండ్ ఎంసెట్లో ఫస్ట్ ర్యాంక్ని సాధించిన ఒక విద్యార్థిని మీరు చప్పట్లతో ఆహ్వానం పలకబోతున్నారు. Our favorite student, the most disciplined and obedient student of our campus. Give him a big round of applause. Give him a big hand. The pride of Tihar College, Balraju. My favorite student. రిజర్వేషన్ లేకుండా ఓపెన్ కేటగిరీలో ఫస్ట్ ర్యాంక్ సాధించిన జీనియస్ మన బాలరాజు. యావరేజ్ స్టూడెంట్ని కూడా జీనియస్ని చేయగలిగే సత్తా ఉన్న కాలేజ్ మన తీహార్ కాలేజ్. కంగ్రాట్స్ బాలరాజు. చదువుల పందెం పోటీల్లో గెలిచిన పోటీదారులందరికీ, గెలవాలని ఆరాటపడుతున్న ఆశావాహులకి, ఇష్టంతో సంబంధం లేకుండా తల్లిదండ్రుల ఒత్తిడితో బరిలో నుంచిన పోటీదారులకి, ఆట నడిపిస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థల వ్యాపారవేత్తలకి నమస్కారం. చదువుకోవాలని ఇక్కడికి వచ్చిన నేను చదువులోని మాధుర్యాన్ని వదిలేసి గెలిచేయాలి అన్న పరుగు ఎప్పుడు మొదలుపెట్టానో నాకు తెలియలేదు. బ్రతకడంలో ఉన్న గొప్పతనాన్ని మర్చిపోయేంత మూర్ఖుణ్ణెప్పుడయ్యానో కూడా నాకే తెలీదు. డబ్బు కోసం, పేరు కోసం, గెలుపు కోసం రోజూ ఓడిపోతున్న ఈ సమాజంలో నేను కూడా కలిసిపోయినందుకు సిగ్గుపడుతున్నాను. ప్రాణాలు పోయాల్సిన విద్య ప్రాణాలు తీస్తుందంటే అసలు ఈ విద్యా గెలుపుకి దాసోహం అంటున్న ఈ ప్రపంచం నుండి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నా. నా ఓటమిని సైతం గౌరవించే నా వాళ్ళ కోసం ఈ ర్యాంకుని, ఈ చదువుని వదులుకోవాలనుకుంటున్నాను.